నేను ఈ వాటర్ గురించి ఇంత ఇంపార్టెన్స్ ఉంది లైఫ్లో, వాటర్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం నేను ఎప్పుడు గమనించలేదు. నాలాగా వాటర్ నిజంగా అంత లైఫ్ని చేంజ్ చేస్తుందా అని మనందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఓకే, అంతేనా? అంటే మిగిలిన వాళ్ళందరికీ తెలుసు అనమాట వాటర్ చాలా చాలా వాల్యుబుల్ అని. అవునంటారా? ఒప్పుకుంటున్నారా? రైట్. అయితే నేను మొట్టమొదటి ఒకటి అడుగుతానండి, మీరు నాతో ఎంత బాగా తొందరగా స్పందిస్తారో మన ప్రెజెంటేషన్ నేను అంత తొందరగా కంప్లీట్ చేయగలుగుతాను. సో అందరు దానికి రెడీయా? ప్లీజ్ ఒకసారి. రైట్. అయితే నేను మొట్టమొదటిసారి నేను బాంబేలో ఈ ప్రెజెంటేషన్ చూసానండి. అయితే వాళ్ళు వాటర్ మొదలు పెట్టేటప్పుడు ఏం మొదలు పెట్టారంటే, వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ బాడీలో, మన బాడీలో మన ఆర్గాన్స్కి అన్నిటికీ కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్ అని మొదలు పెడుతుంటే ఫస్ట్ టైం నేను కూర్చున్నప్పుడు కొంచెం బోరింగ్గా చూసాను దాని కేసు. నిజంగా వాటర్తో ఇంత చేంజ్ వస్తుందా బాడీలో? మన లైఫ్ స్టైల్ మారిపోతుందా? మనకి హెల్త్ అంత బాగా ఇంప్రూవ్ అవుతుందా? వీళ్ళు ఏదో చెప్తున్నారు అన్నట్టు నేను కూర్చుని విన్నానండి. కానీ ఒక 10 minutes ప్రెజెంటేషన్ వాళ్ళు చెప్పడం అయిన తర్వాత వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చూపిస్తుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి నేను మీ అందరినీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మొదటి నుంచి పూర్తిగా కేర్ఫుల్గా అందరూ చూడండి. ఎందుకంటే మళ్ళీ చూడాలి అనుకుంటే దాదాపు ఒక 5 hours దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఒక్కోసారి 15 days దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అవునంటారా కాదంటారా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ బేసిక్గా నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. హైదరాబాద్లో నాకంటూ ఉప్పలో పెద్ద ఆఫీస్ ఉంది. ఐఎమ్ డూయింగ్ దేర్ వెరీ గుడ్ బిజినెస్. అయితే దాని ఎక్స్పాన్షన్ కోసం నేను బాంబేకి వెళ్ళినప్పుడు ఈ ప్రెజెంటేషన్ చూశాను. నాకు చాలా బాగా ఇంప్రెస్ అయింది ఈ ప్రెజెంటేషన్తో. అయితే రైట్, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. సార్ కొంచెం ముందరకు వచ్చేస్తారా? ముందర సీట్లు అన్ని ఖాళీ ఉన్నట్టున్నాయి కొన్ని. కంఫర్టబుల్? రైట్ సార్. అయితే మనందరికీ తెలిసి 2 రకాల వాటర్ గురించి మనందరికీ తెలుసండి. ఒకటి హెల్దీ వాటర్, ఇంకోటి అన్హెల్దీ వాటర్. రైట్? ఐఎమ్ రైట్? రైట్. అయితే మనందరి అభిప్రాయం ఏంటండి? హెల్దీ వాటర్ అనగానే నీట్ గా క్లీన్ గా కనిపిస్తున్న ప్రతి నీళ్లు హెల్దీ వాటర్ అని, అవునా కదా? అయితే అన్హెల్దీ వాటర్ అనగానే మనకు వచ్చే అభిప్రాయం ఏంటంటే, డర్టీగా అన్క్లీన్ గా ఉన్న ప్రతి నీళ్లు అన్హెల్దీ వాటర్. అయితే ఈ 2 వాస్తవాలే. క్లీన్ గా నీట్ గా కనిపిస్తున్న ప్రతి నీళ్లు హెల్దీ వాటరు, డర్టీగా కనిపిస్తున్న ప్రతి నీళ్లు అన్హెల్దీ వాటర్. ఈ 2 వాస్తవాలే అంటారా? కాదంటారా? రైట్. అయితే ఇక్కడ మనం గమనిద్దామండి. జనరల్ గా గంగా రివర్ లోంచి మనం వాటర్ తెస్తాం. 1 year పాటు మన ఇంట్లో పెడతాము. కానీ 1 year తర్వాత కూడా మనం తీస్తే అది పాడవు, అవునే కదా? కానీ సగం కాలుతున్న శవాలని కూడా పట్టుకెళ్ళి గంగా రివర్ లో మనం పడేసి ఏమనుకుంటామండి? చాలా పుణ్యకార్యం చేస్తాము, వాళ్ళకి ఆత్మకి శాంతి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాటర్ ని కూడా పొల్యూట్ చేస్తాము. ఈవెన్ దో ఆ నీళ్ళని తెచ్చి మన ఇంట్లో మనం పెడితే అది 1 year దాకా పాడవట్లేదు. మన ఇంట్లో ఏదైనా పూజలు జరిగితే ఆ నీళ్ళని మనము వాడుకుంటున్నాం ఈ రోజుకి కూడా, అవునా కదా? అంటే దీన్ని బట్టి మనకు ఒకటి ఏమర్థం అవుతుందంటే, డర్టీగా ఉన్న ప్రతి వాటరు అన్హెల్దీ వాటర్ కాదు. అలాగే ఇప్పుడు మినరల్ వాటర్స్ కానీ ప్యాకేజ్డ్ వాటర్స్ కానీ ఇవన్నీ మనము తీసుకుని 1 year ఇంట్లో దాచేద్దామండి. పాడవకుండా ఉంటుందంటారా? పాడైపోతుందంటారా? అంటే కలర్ లో చేంజ్ వచ్చేస్తుంది, పురుగులు పట్టేస్తాయి, స్మెల్ వచ్చేస్తుంది, అన్ని వస్తుంది. అంటే క్లీన్ గా నీట్ గా ఉంటే ఆ వాటర్ హెల్దీ వాటర్ కాదు, డర్టీగా ఉంటే ఆ వాటర్ అన్హెల్దీ వాటర్ కాదు. హెల్దీ వాటర్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలా? కొన్ని ప్రాపర్టీస్ ఉంటే ఆ వాటర్ హెల్దీ వాటర్ గా మనము గుర్తించాలి, అవునా కదండి? రైట్, ఫైన్. అయితే మనం ఇప్పుడు గమనిద్దాము. మన బాడీలో మనం తీసుకుంటే కనుక 75% వాటర్ ఉంటుందండి, 25% ఆర్గాన్స్ ఉంటాయి, అవునా కదా? రైట్. అయితే ఇక్కడ మనకి ఏదైనా హెల్త్ డిజార్డర్ వస్తే మనం డాక్టర్ దగ్గర తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ 25% ఆర్గాన్స్ గురించి మనం వెళ్ళి మాట్లాడి వాటికి మందులు వేస్తున్నాం అండి, అవునా కదండి? కానీ 75% వాటర్ని మనం మర్చిపోతున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఒక ఫిష్ ట్యాంక్ మన ఇంట్లో పెట్టినట్లయితే అందులో
ఫిష్ ఎప్పుడైనా అన్హెల్దీగా అన్యాక్టివ్ గా మనకి కనిపిస్తే మనం వెంటనే చేసే పని ఏంటండి? వాటర్ చేంజ్ చేస్తాం. కానీ మన బాడీలో ఎప్పుడైనా హెల్త్ డిజార్డర్ మనం గమనిస్తే వాటర్ గురించి ఆలోచించట్లేదు మనం ఎవరం. అవునే కదా? రైట్. అంటే ఇక్కడ వాటర్ ఇంపార్టెన్స్ మన బాడీలో చాలా ఉంది అన్న పాయింట్ నేను మీ అందరికీ కూడా ఇంకొకసారి గుర్తు చేస్తాను. రైట్. అయితే జనరల్ గా మన దగ్గర కొంతమంది డాక్టర్లు సైంటిస్టులు కలిసి ఒక మనిషికి అనారోగ్యానికి 3 కారణాలని మనకి తెలియజేశారండి. ఒక మనిషికి అనారోగ్యం రావడానికి మేజర్ గా 3 రీజన్స్ ని మనకి తెలియజేస్తారు. మొట్టమొదటిది, మన బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోతే మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. రైట్. అయితే రెండోది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలాన్ని మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. మూడోది, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ హైపోక్సియా, దాని మూలాన్ని మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. అయితే దీనికి విరుగుడు మన వాళ్ళు ఏం చెప్పారండి? ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఆల్కలైన్ ఫుడ్ తినమన్నారు. అవునా కదా? అంటే రోజు పొద్దున మనము పచ్చి ఆకుకూరలు కాయగూరలు తీసుకుని తినాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. మరి మన అందరం పచ్చి ఆకుకూరలు కాయగూరలు రోజు తింటున్నాము? తినట్లేదు కదా? రైట్. అయితే రెండోది మనకి ఏం చెప్పారండి వీళ్ళు? ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలాన్ని మనకి అనారోగ్యాలు వస్తున్నాయి, బాగా యాంటీ ఆక్సిడెంట్స్ మనము తీసుకోవాలి. అదే కదా చెప్పేది. మనందరికీ తెలియజేసి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటండి? మనందరికి ఈజీగా తెలిసింది గ్రీన్ టీ. అవునా కదా? అవునా? అండ్ ఫ్రూట్ జ్యూస్ బాగా తాగండి. అంటే రోజుకి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒక 2-3 లీటర్ల గ్రీన్ టీ తాగుతున్నారండి ఎవరైనా? ఎవరు తాగట్లేరా? నిజానికి ఫ్రూట్ జ్యూస్ పోనీ 2-3 లీటర్లు తాగుతున్నామా? ఎవరైనా తాగట్లేదు. నిజానికి మన హెల్త్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రెండోది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా తీసుకోవాలి. మనందరికీ తెలుసు, బట్ మనం అది మనమే క్వశ్చన్ చేస్తాం. మూడో రీజన్ ఏంటంటే మనకి బాగా చెప్పేది, హైపోక్సియా మూలాన్ని మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, మనకి ఎంతైతే ఆక్సిజన్ కావాలో మన బాడీకి అంత ఆక్సిజన్ అందట్లేదు, దాని మూలాన్ని అనారోగ్యాలు వస్తున్నాయి. దానికి ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు మనందరికీ? రోజు పొద్దున లేచి వాకింగ్ చేయమంటున్నారు, లేదా ఎక్సర్సైజులు చేయమంటున్నారు, ప్రాణాయామం చేయమంటున్నారు, లేకపోతే బాగా రన్నింగ్ చేయమంటున్నారు, జాగింగ్ చేయమంటున్నారు. ఒక 45 మినిట్స్ పాటు మన హెల్త్ కేర్ మనం తీసుకోవాలి. సో దట్ బాగా అలసిపోయి చాలా అధికంగా ఆక్సిజన్ పీల్చుకుంటాము అని వాళ్ళు మనకి తెలియజేశారు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు రోజు ఒక 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? డైలీ 45 మినిట్స్. ఇక్కడ దాదాపు 100 మంది కూర్చుంటే 10 చేతులు ఇస్తారండి. కానీ మనందరం ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుంటాం, మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుంటాం. అవునా కదా? అంటే ఇక్కడ ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుందాం అండి. జనరల్ గా మనకి డిజార్డర్స్ కి 3 రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఎసిడిక్ నేచర్ బాడీలో బాగా పెరిగిపోవడము, రెండోది ఆక్సిడేటివ్ స్ట్రెస్, మూడోది ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఈ మూడింటి నుంచి బయటికి రావాలంటే అది ఆల్కలైన్ అయ్యి ఉండాలా, ఆల్కలైన్ ఫుడ్ మనం బాగా తీసుకోవాలా, రెండోది యాంటీ ఆక్సిడెంట్స్ బాగా తీసుకోవాలా, మూడోది బాగా ఆక్సిజన్ మన సెల్స్ కి పంపించగలగాల. అప్పుడు మనం అనారోగ్యం నుంచి పూర్తిగా మనము మన ఫ్యామిలీ పూర్తిగా బయటికి రాగలము కదండి. అయితే ఏదైనా ఒక నీళ్లలో ఈ 3 ప్రాపర్టీస్ ఉంటే, ఈ 3 ప్రాపర్టీస్ అంటే ఆ వాటర్ ఆల్కలైన్ అయ్యుండి యాంటీ ఆక్సిడెంట్స్ ని కలుగుండి పూర్తిగా ఆక్సిజన్ మన బాడీ పూర్తిగా పట్టుకెళ్ళేటట్టు అయితే అది హెల్దీ వాటర్ కదా. అంటే ఒక హెల్దీ వాటర్ లో ఉండాల్సిన ప్రాపర్టీస్ ఈ 3. అవునా కదా? అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క పాయింట్ క్లీన్ గా అబ్జర్వ్ చేద్దామండి. జనరల్ గా ఎసిడిక్ నేచర్ అని పదం మనం విన్నాము, చాలా బాగుంది. బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడము, దీని గురించి కొన్ని పాయింట్స్ మనం ఆలోచిద్దామండి. చాలా సింపుల్. ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం అంటే ఏంటండి? మన బాడీలో pH లెవెల్ ఇంబ్యాలెన్స్ అవడం. pH అంటే ఏంటండి? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మన ఆర్గాన్స్ లో ఒక్కొక్క ఆర్గాన్ కి ఒక్కొక్క పర్సంటేజ్ లో ఉంటుంది. అది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనకి అనారోగ్యాలు వస్తుంది. అంటే మనము ఎసిడిక్ నేచర్ లో వెళ్తున్నాము. రైట్. మనం పుట్టినప్పుడు మనందరం ఏంటండి? ఆల్కలైన్ స్టేటస్ లో ఉన్నాము. అవునా కదా? అండ్ ఎలా అయితే రోజులు గడుస్తున్నాయో, మనం ఎలా అయితే మన ఆహార అలవాట్లు మనం మార్చుకుంటున్నామో
అప్పుడు ఎసిడిక్ నేచర్ లోకి వెళ్ళి మనం అనారోగ్యాలకు గురవుతున్నాం. ఇది ఎవరు చెప్పారు మనందరికీ అంటే ఓటో గారు తెలియజేశారండి. ఓటో అని నోబెల్ ప్రైజ్ 2 times తీసుకున్న సైంటిస్ట్, 2 సార్లు ఈయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. ఈయన మనందరికీ తెలియజేసింది ఏంటంటే బాడీలో క్యాన్సర్ బాగా పెరగడానికి, ఈరోజు క్యాన్సర్ అందరికి బాగా అధికంగా రావడానికి కారణం ఏంటి అన్నది చూస్తే బాడీలో ఎసిడిక్ నేచర్ బాగా పెరిగిపోవడము, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, హైపోక్సియా మూలాన్ని మన క్యాన్సర్ చాలా మందికి పెరిగిపోతుంది. ఏమండి ఇక్కడ నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 10 years బ్యాక్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం మనం ఇంత విన్నామా? కానీ ఈరోజు మన ఫ్రెండ్స్ లోనో రిలేటివ్స్ లోనో ఎవరో ఒకళ్ళు రెగ్యులర్ గా క్యాన్సర్ కి సఫర్ అవుతున్నారు. మనం వింటూ ఉన్నాము. మనం ఏమనుకుంటాము, అయ్యో పాపం వాళ్ళకి క్యాన్సర్ వచ్చేసింది కదా. అయితే ఈయన కనిపెట్టింది ఏంటండి, బేసిక్ గా మనకి బాడీలో ఎసిడిక్ నేచర్ బాగా పెరిగిపోయినా, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ మూలాన్ని క్యాన్సర్ వస్తుంది. క్యాన్సరే కాదు, బాడీలో ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్ బాగా పెరిగిపోతుందో క్యాన్సర్ నుంచి మొదలుకునే అన్ని రకాల అనారోగ్యానికి అది మూలం అవుతుంది. అయితే ఇప్పుడు మనము గమనిద్దాం. ఇక్కడ నా దగ్గర ఒక చార్ట్ ఉందండి. ఈ చార్ట్ చూసినట్లయితే మనము ఇందులో పిహెచ్ చార్ట్ 1 నుంచి 14 ఉంటుంది, అవునా కదా? మనం చిన్నప్పుడు స్కూల్లో చూసాం కదా. అయితే పిహెచ్ 7 ఈజ్ ద న్యూట్రల్. మన బాడీ పిహెచ్ ఎంతలో ఉంటుందండి? ఐడియా ఉందా? $1000 క్వశ్చన్ లాగా ఉంది అందరికి. సారీ 7.4, రైట్, వెరీ గ్రేట్. అయితే ఎప్పుడైతే అది ఇంబ్యాలెన్స్ అవుతుందో మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఇక్కడ మన చార్ట్ లో పిహెచ్ 7 ఇస్ ద న్యూట్రల్. ఇటు పక్కన ఉన్నవన్నీ కూడా ఎసిడిక్, ఇటు పక్కన ఉన్నదంతా కూడా ఆల్కలైన్ కదా. ఆల్కలైన్ హెల్త్ కి చాలా మంచిది, ఎసిడిక్ మంచిది కాదు. ఈ రోజు మన ఎదురుకుండా ఇన్ని రకాల వాటర్లు ఉన్నాయి కదా, మనం ఒకసారి గమనిద్దాము. ఎనీబడి? చంద్రబాస్ కమ్. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఈ వాటర్ అన్నింటినీ మనం గమనిద్దాము. ఈ వాటర్ గమనిద్దాం మనం. నా దగ్గర పిహెచ్ డ్రాప్స్ ఉన్నాయండి. అంటే ఈ డ్రాప్స్ మనం దీంట్లో యాడ్ చేయగానే అది ఏ పిహెచ్ లెవెల్లో ఉంటుందో మనకి ఆ కలర్ లో దాన్ని పట్టుకెళ్ళిపోతుంది, రైట్. అయితే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు లిట్మస్ పేపర్ ని మనం అందరం వాడాము కదండి. లిట్మస్ పేపర్ ని మనం అందరం వాడాం. అది యాడ్ దేంట్లో అయితే కలుపుతామో అది ఏ ఎసిడిక్ పిహెచ్ లెవెల్, దాని యొక్క లెవెల్ బట్టి అది మనకి ఆ కలర్ అది షో చేస్తుంది కదా. ఈ రోజు నా దగ్గర పిహెచ్ డ్రాప్స్ ఉన్నాయి. ఇది మనం యాడ్ చేయగానే అది ఏ ఒక్క పిహెచ్ లెవెల్లో ఉందో ఆ కలర్ లోకి ఇది పట్టుకెళ్ళిపోతుంది, రైట్. అయితే ఇక్కడ మనందరం గమనించాలండి, మనందరి అభిప్రాయం ఏంటి? మినరల్ వాటర్లన్నీ చాలా హెల్దీ వాటర్లని మనం ఈరోజు అందరం కూడా కొనుక్కుని తాగుతున్నాం, రైట్. రైట్ నౌ విల్ సీ. ఇప్పుడు నా దగ్గర పిహెచ్ డ్రాప్స్ నేను యాడ్ చేస్తాను. ఒక్కొక్క దాంట్లో నేను 5 డ్రాప్స్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మొట్టమొదటి నేను స్ప్రైట్ లో యాడ్ చేస్తున్నాను, రైట్. 1 2 3 4 5. ఇప్పుడు నెక్స్ట్ బిలే. అండ్ ఆక్వాఫినా. వీటిలన్నింటినీ గమనిస్తే ఇది ఏ పిహెచ్ కలర్ లో ఉందండి? ఎసిడిక్. హెల్త్ కి చాలా మంచిది అంటే కాదంటారా? కానీ మనందరం రెగ్యులర్ గా స్ప్రైట్ తాగుతాము, తాగిపిస్తాం అందరికి కదా, రైట్. నౌ ఈ మినరల్ వాటర్ చూస్తే ఇది ఏ కలర్ లో ఉందండి? ఎసిడిక్ కలర్, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్, రైట్. అయితే ఆక్వాఫినా చూద్దాము. ఇది కూడా ఎసిడిక్ కలర్ లో ఉంది. ఇది కూడా మన ఆరోగ్యానికి అసలు మంచిది. ఇది తీసుకుంటే ఇదండి ఎసిడిక్ గా ఉంది. ఇది కూడా
మన హెల్త్ కి మంచిది కాదు. రైట్, వెరీ గ్రేట్. నౌ విల్ సీ క్యాంగన్ వాటర్. 1 2 3 క్యాంగన్ వాటర్. Get up. క్యాంగన్ వాటర్ తీసుకో. 100% ఆల్కలైన్, అవునా కదా? అంటే ఇది నిజానికి పూర్తిగా హెల్దీ వాటర్. అయితే ఫైన్, ఆ బాటిల్ ఎంటీ చేసేసి అందులో క్యాంగన్ వాటర్. ఫైన్ ఫైన్. అయితే ఇప్పుడు మనం చూద్దామండి. అయితే వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంత వెరీ మచ్ ఆల్కలైన్ ఉంది కాబట్టి ఇది చాలా అద్భుతంగా మన హెల్త్ కి, మన బాడీలో pH లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఈ వాటర్ మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన బాడీలో 75% వాటరే ఉంది, అవునా కదా? సో ఎప్పుడైతే మనము ఈ యొక్క క్యాంగన్ వాటర్ తీసుకుంటామో ఇది 100% మనకి పనిచేస్తుంది. అంటే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, అరే చాలా బాగుంది, ఇవాళ చేత నేను క్యాంగన్ వాటర్ తాగుతాను, వెరీ ఫైన్. బట్ ఆల్రెడీ మన బాడీ మొత్తం ఎసిడిక్ గా మారిపోయింది కదా, ఇప్పుడు నేను క్యాంగన్ వాటర్ తాగితే ఏమైనా హెల్ప్ అవుతుందా నాకు లేదా అన్న ఆలోచన మన అందరికీ వస్తుంది, అవునా కదా? రైట్, నౌ విల్ సీ. ఇప్పుడు మొట్టమొదట ఈ మినరల్ వాటర్ లో యాడ్ చేద్దామండి. ఇది ఆల్కలైన్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది, వెరీ గ్రేట్. నౌ విల్ సీ దిస్. ఇది కూడా ఆల్కలైన్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది, ఫైన్. ఇది కూడా ఆల్కలైన్ కండిషన్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే మనము ఈవెన్ క్యాంగన్ వాటర్ తాగినట్లయితే కనుక మన బాడీలో మళ్ళీ pH లెవెల్స్ టోటల్ గా బ్యాలెన్స్ అయ్యి డిజార్డర్స్ నుంచి మనం పూర్తిగా బయటికి రావడానికి చాలా అద్భుతంగా మనకి హెల్ప్ చేస్తుంది. దెన్ వాట్ అబౌట్ స్ప్రైట్? మన అందరి ఫీలింగ్ ఏంటంటే స్ప్రైట్ అంటే ఇట్ ఈస్ ఏ ఎనర్జీ డ్రింక్, అవునా కదా? అవునా కదా? రైట్, నౌ విల్ సీ దిస్. ఏమైనా చేంజ్ వచ్చిందా అండి? చేంజ్ ఏమీ రాలేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎస్, ఒక గ్లాస్ ఆఫ్ ఎనీ కూల్ డ్రింక్, ఒక గ్లాస్ మనం తీసుకున్నట్లయితే ఇంచుమించుగా 30 గ్లాసెస్ ఆఫ్ క్యాంగన్ వాటర్ తాగితే కానీ అది న్యూట్రల్ కాదు. సో నిజానికంటే మనకి ఎవరి మీద అయితే చాలా కోపం ఉంటుందో, ఎవరినైతే మనం కొట్టలేమో తిట్టలేమో, ఉదాహరణకి మన బాస్ ఎవరైతే ఉంటారో, మన సుపీరియర్స్ ఉంటారు కదండి, ఉంటారా ఉండరా, వాళ్ళకి ఏం చేయాలండి? వాళ్ళందరికి పిలిచి చాలా ప్రేమగా స్ప్రైట్ తాగియాలి. కానీ మనం ఏం చేస్తాం, మన ఇంట్లో చిన్న పిల్లలకి తాగిపిస్తున్నాం. వి షుడ్ నాట్ డూ ఇట్, రైట్? ఫైన్, కొంచెం క్లీన్ చేస్తాం, ఫైన్. అయితే ఇక్కడ నా దగ్గర ఒక చార్ట్ ఉందండి. ఈ చార్ట్ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మన బాడీలో ఎసిడిక్ నేచర్ మైల్డ్ గా ఉంటే వచ్చే డిజార్డర్స్ యొక్క లిస్ట్ అండి ఇది. అయితే మోడరేటివ్ గా ఉంటే వచ్చే డిజార్డర్స్ లిస్ట్, ఇది సివియర్ గా ఉంటే వచ్చే డిజార్డర్స్ లిస్ట్. అయితే ఇక్కడ మనందరం గమనించాలి, ఈ లిస్ట్ లో కనిపిస్తున్న డిజార్డర్స్ అన్ని కూడా నా ఫ్యామిలీలో, నా ఫ్రెండ్స్ లో, నా రిలేటివ్స్ లో వీటిలో దేనితోనూ సఫర్ అవ్వట్లేరు అని అనడానికి ఏదైనా ఉందా? ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక డిజార్డర్ తో సఫర్ అవుతున్నారు. అంటే మన బాడీలో ఎప్పుడైతే pH లెవెల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎసిడిక్ నేచర్ లో వెళ్ళిపోతామో మనకి ఈ యొక్క అనారోగ్యాలన్నీ వస్తున్నాయి, రైట్? సో మనం వెంటనే తీసుకోవాల్సిన కేర్ ఏంటండి? ఆల్కలైన్ వాటర్, క్యాంగన్ వాటర్ మనం తీసుకోవాలి. సో మొట్టమొదటి మనం చూసింది ఏంటండి, జనరల్ గా మనకి బాడీలో ఫస్ట్ డిజార్డర్ రీజన్ ఏంటి? బాడీలో ఎసిడిక్ నేచర్ పెరుగుతూ వస్తుంది. మనము 100% వెరీ మచ్ ఆల్కలైన్ వాటర్ మనం తీసుకుంటున్నాం, క్యాంగన్ వాటర్. నెక్స్ట్ డిజార్డర్ కి రీజన్ ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలాన్ని మనకి నెక్స్ట్ డిజార్డర్స్ రావడానికి కారణం అవుతున్నాయి, రైట్? అయితే జనరల్ గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనగానే వినడానికి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక యాపిల్ ని తీసుకుని మనం కట్ చేసినట్లయితే 20 నిమిషాల్లో అది బ్రౌనిష్ గా తయారైపోతుందండి, అవునా కదా? అంటే 20 నిమిషాల్లో అది బ్రౌన్ గా తయారైంది అంటే అది చాలా బాగా తయారైందా? పాడవుతుందా? పాడవుతుంది కదా. అంటే ఆ దాంట్లో ఏజింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, అక్కడ సెల్స్ తొందరగా చనిపోతున్నాయి.
అండ్ అది చాలా వేగంగా పాడవుతూ పోతుంది. అంటే అలాగే మన బాడీలో కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలాన్ని మన సెల్స్ యొక్క లైఫ్ బాగా తగ్గిపోతుంది. మనం కూడా తొందరగా ముసలోళ్ళం అయిపోతున్నాము, మనం కూడా డిజార్డర్స్ కి గురవుతున్నాము. అలాగే మనము నెయిల్స్ కనుక తీసుకున్నట్లయితే నెయిల్స్ ని మనం అంటే వేకులు మనము షాప్ లో వెళ్ళి కొనుక్కుని వచ్చామనుకోండి, మొదటి రోజు చాలా బాగా కనిపిస్తుంది, ఓ 1 month తర్వాత అదంతా కూడా తుప్పు పట్టేస్తుంది. అంటే ఆక్సిడైజేషన్ అయిపోతుంది. వాటి అందులో ఉన్న సెల్స్ చాలా వేగంగా వృద్ధాప్యాలు పొందుతున్నాయి, వేగంగా అనారోగ్యాలు వస్తున్నాయి. రైట్. అయితే జనరల్ గా మన బాడీలో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల జరిగేది ఏంటంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ పుడుతున్నాయి. నిజానికి మన శరీరంలో 3 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి. ఈ 3 లక్షల కోట్ల సెల్స్ లోనూ ఈ ఆక్సిడైజేషన్ అయిపోవడం మూలాన్ని హెల్దీ సెల్ కాస్త ఫ్రీ రాడికల్ అవుతుంది. అంటే ఫ్రీ రాడికల్ అవ్వడం అంటే అర్థం చాలా బాగుంది, కానీ చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చండి. ఒక హెల్దీ సెల్ లో ఎలక్ట్రాన్ మిస్ అయిపోతే కనుక అదే ఫ్రీ రాడికల్ గా అయిపోతుంది. ఒక ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందండి, అది హెల్దీగా తయారవడానికి పక్కనున్న సెల్ లోంచి ఎలక్ట్రాన్ ని గుంజుకుంటుంది. రైట్. అయితే ఇక్కడ మనం ఆలోచిద్దాము, ఎప్పుడైతే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేషన్ మూలంగా బాగా పెరిగిపోతుందో మన శరీరంలో ఏ ఆర్గాన్స్ లో డిజార్డర్స్ వస్తున్నాయో నా దగ్గర ఇక్కడ లిస్ట్ ఉంది. మనము ఈ లిస్ట్ ని జాగ్రత్తగా గమనిస్తే ఒక ఆర్గాన్ మాత్రం డ్యామేజ్ అవ్వట్లేదు. అదేదో మీరు చూసి నాకు చెప్పాలి. నేను ఎక్కువ మిమ్మల్ని స్ట్రెయిన్ చేయను, నేను చెప్పేస్తాను. ఇక్కడ మనము బేసిక్ సైన్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. బాడీలో సెల్స్ అన్ని కలిసి టిష్యూస్ అవుతున్నాయి, టిష్యూస్ అన్ని కలిసి ఆర్గాన్స్ అవుతున్నాయి, ఆర్గాన్స్ కలిసి అవి సిస్టమ్ ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అవుతుందో బాడీలో అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నట్టే. సో ఏ ఆర్గాన్ అయినా అది వదిలిపెట్టదు, అన్నిటినీ డ్యామేజ్ చేస్తుంది. రైట్. అంటే ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ప్రతి ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందండి, పైన పిక్చర్ మనం గమనిస్తే పక్కన ఉన్న హెల్దీ సెల్ నుంచి అది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, అది దాని పక్కన ఉన్న హెల్దీ సెల్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఒక ఫ్రీ రాడికల్స్ 10 ఫ్రీ రాడికల్స్ పుట్టిస్తున్నాయి, 10 100 పుట్టిస్తున్నాయి, 100 1000 పుట్టిస్తున్నాయి. మన బాడీలో 3 లక్షల కోట్ల సెల్స్ లో ఎన్ని ఫ్రీ రాడికల్స్ డైలీ పుడుతున్నాయో ఎవరికి పుడుతుంది. రైట్. అయితే మనము అందుకే డాక్టర్లు సైంటిస్టులు మనకి ఏం చెప్తారు, హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ రోజు తీసుకోండి అని చెప్తారు. ఎందుకు? యాంటీ ఆక్సిడెంట్స్ లో ఉండేది ఏంటంటే ఎలక్ట్రాన్స్ చాలా అధికంగా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ చాలా అధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ కి అంటే అన్హెల్దీ సెల్స్ కి వెళ్ళి ఎలక్ట్రాన్ ని ఇచ్చి దాన్ని తిరిగి హెల్దీ సెల్ గా చేసి దాని యొక్క సెల్ యొక్క లైఫ్ ని పెంచి మన ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తుంది. కాబట్టి మన అందరికి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా కావాలి. అయితే మనం ఇప్పుడు గమనిద్దాం, ఇక్కడ ఒక చార్ట్ ఉందండి. ఈ చార్ట్ లో 0 ఉన్న చోట ఆక్సిడైజేషన్ న్యూట్రల్ గా ఉంది. రైట్, అవునా? అయితే ఇటు పక్క మొత్తం ప్లస్ లో ఉంది. ప్లస్ లో ఉంది అంటే ఆక్సిడైజేషన్ అయిపోయినట్టు. మైనస్ లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్నట్టు. ఇక్కడ నేను మీ అందరిని ఒకటి అడుగుతాను, గ్రీన్ టీ చాలా హెల్దీ డ్రింకా కాదా? అవునా కదా? సగం మందే చెప్పారు, మిగిలిన వాళ్ళు చెప్పలేదు. ఎస్, అంటే గ్రీన్ టీ ఎంతలో ఉందండి? -100 లో ఉంది. రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం, మన దగ్గర ఉన్న డ్రింక్స్ అన్నిటిని మనం చెక్ చేద్దాం. నా దగ్గర ఓఆర్పి మీటర్ ఉందండి. ఇది ఎంత ఆక్సిడైజేషన్ అయిపోయింది అన్నది మనకి తెలియజేస్తుంది. రైట్, ఫైన్ సార్, వెల్కమ్. ఓకే, ఏం లేదు, లాస్ట్ టైం ప్రెజెంటేషన్ లో మన వాళ్ళు చూపిస్తుంటే సార్కి వచ్చిన సందేహం వచ్చింది, దీంట్లో ఏమైనా బటన్ ఉంటుందేమో, ఎవరైనా నొక్కి చూపిస్తున్నారేమో, నేను ఒకసారి చెయ్యాలనుకుంటున్నాను అని అడిగారు ఆయన. సో నేను అప్రిషియేట్ చేశాను. నిజంగా మన అందరికీ కూడా ఆలోచన వస్తుందా రాదా? కానీ ముందరకు వచ్చి మనం చూడటానికి ఆలోచిస్తాం. రైట్, నౌ విల్ సీ దిస్. ఫైన్, ఇప్పుడు మనము స్ప్రైట్ లో చూద్దామండి ఇది ఎంత ఆక్సిడైజేషన్ అయిపోయింది అన్నది. ఇది ప్లస్ లో ఉందండి కదా, ముందర ఏ సింబల్ లేదు అంటే ప్లస్ లో ఉంది, అంటే ఆక్సిడైజేషన్ పూర్తిగా అయిపోయింది. అంటే మనకి హెల్త్ కి
మంచిది కాదు. రైట్, నౌ విల్ సీ నెక్స్ట్ వన్. ఇది కూడా చూస్తే ఇది రీడింగ్ కొంచెం తగ్గింది, దానికంటే ఇది కొంచెం బెటర్ కదా. ఫైన్, ఇది ఎంతలో ఉందండి? ఇంచుమించుగా ప్లస్ 300 అనుకుందాం. రైట్, నౌ విల్ సీ ఐకోఫినా. ఇది ఎంతలో ఉందండి? 300. రైట్, ఆక్సిరిచ్ ఇది ఎంతలో ఉందండి? రైట్, నౌ విల్ సీ క్యాంగన్ వాటర్. ఇది ఎంతలో ఉంది? అందరికీ కనిపిస్తుందా చివరి దాకా? సార్ ఒక్కసారి చివరి రోలో ఉన్న వాళ్ళు ఒకసారి చేయతారా? నాకు ఎవరినో కనబడట్లేదు. సో మీ అందరికి కనిపిస్తుందా? పూర్తిగా కనబడట్లేదా? విల్ కంప్లీట్. ఒకసారి మీరు తీసుకుని కొంచెం ఒక్కసారి వాక్ చేస్తే మామూలు వాక్ సార్. క్యాట్ వాక్ కావాలా? రైట్, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాంగన్ వాటర్ లో ఉంది. గ్రీన్ టీలో ఎంత ఉందండి? -100 ఉంది. క్యాంగన్ వాటర్ లో ఎంత ఉంది? నియర్లీ 340. నియర్లీ వీ కెన్ సే దట్ ఇమీడియట్ తీస్తే 400 వస్తుంది. అంటే ఒక గ్లాస్ ఆఫ్ క్యాంగన్ వాటర్ ని కంపేర్ చేయాలంటే ఎన్ని గ్లాసుల గ్రీన్ టీతో ఈక్వల్ అండి? 4 గ్లాసెస్. ఓకే, వెరీ గ్రేట్. అయితే ఒక మనిషి రోజులో జనరల్ గా ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతాడు? మాక్సిమం 2. మేడం కొంచెం మీరు పెంచాలి, అయితే నీళ్ళు కొంచెం ఎక్కువ తాగాలి. జనరల్ గా డాక్టర్లు సైంటిస్టులు మనకి ఏం చెప్తారండి? 5 లీటర్స్ తాగమని చెప్తారు. కానీ మనం ఎవ్వరం కూడా పొరపాటున కూడా తాగం. మేడం అయితే 2 లీటర్స్ అట. జనరల్ గా మనం మీరు కూడా కౌంట్ చేస్తుంటారు మేడం, నిజానికి 2 కాదు. మనం చూసినా చూసుకోకపోయినా ఎవ్రీడే మనము ఇంచుమించుగా 3 లీటర్స్ వాటర్ పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే లోపు వివిధ సందర్భాల్లో మనం అందరం తాగుతామండి. కానీ ఆ 3 లీటర్స్ ఒకవేళ క్యాంగన్ వాటర్ మనం తాగినట్లయితే మన బాడీలో ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుందంటే, మనము ఇందాక చూసాము ఒక కప్ క్యాంగన్ వాటర్ ని కంపేర్ చేయాలంటే 4 కప్పుల గ్రీన్ టీతో ఈక్వల్ అది. అదే కనుక మనం ఇక్కడ ఒకవేళ క్యాంగన్ వాటర్ డైలీ 3 లీటర్స్ తాగినట్లయితే రోజుకి ఎన్ని లీటర్ల గ్రీన్ టీ తాగినట్టు అవుతుందండి? 12 లీటర్స్ ఆఫ్ గ్రీన్ టీ. 12 లీటర్స్ ఆఫ్ గ్రీన్ టీ ఎవ్రీడే మనం తీసుకుంటే ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుందో, మనం ఇది నార్మల్ గా రోజు తాగే నీళ్ళంత తాగితే మన బాడీ నిండా యాంటీ ఆక్సిడెంట్స్ అంత అధికంగా వచ్చి మనకి చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. రైట్, అయితే ఇక్కడ నా దగ్గర ఒక చార్ట్ ఉందండి. ఈ చార్ట్ లో ఏం కనిపిస్తుందంటే అది ఓఆర్పి ఎంత ఆక్సిడేషన్ లో ఉందో, అది ఓఆర్పి యొక్క ఒక లీటర్ కనుక మనం తీసుకున్నట్లయితే అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్న లిస్ట్ ఉందండి ఇక్కడ. అదే కనుక మనం +400 తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 1 ఎలక్ట్రాన్. అంటే ఏదైతే ఎనర్జీ డ్రింక్ కనుక మనము స్ప్రైట్ తాగుతున్నామో, మనకి చాలా మంది ఫిలిం స్టార్స్ చెప్తారు కూల్ డ్రింక్స్ చాలా ఎనర్జీ డ్రింక్ బాగా తాగండి అని. కానీ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయండి? 1 ఎలక్ట్రాన్ వస్తుంది. మన బాడీలో 3 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి. అందులో ఎన్ని ఫ్రీ రాడికల్స్ అయ్యాయో తెలీదు. మనం ఒక కూల్ డ్రింక్ తీసుకున్నట్లయితే 1 ఎలక్ట్రాన్ వస్తుంది. ఇది ఏమైనా మనకి హెల్ప్ చేస్తుందా? నాట్ ఎట్ ఆల్. అదే కనుక మనం ఇక్కడ ప్లస్ మిగిలిన అన్ని నీళ్లు మనం చూసామండి, వాటిలన్నిటి ఎంతలో ఉంది? ప్లస్ ఇంచుమించుగా 300, 250 అనుకుందాం. 250 అనుకున్నా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి? 1000 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. మన బాడీలో ఎవ్రీడే ఎన్ని ఫ్రీ రాడికల్స్ పుడుతున్నాయో మన ఎవరికి తెలియదు. ఒక 1000 ఎలక్ట్రాన్స్ మనకి ఏమైనా హెల్ప్ చేయగలదా? రైట్. అదే కనుక -250లో ఉంటేనే కొన్ని కోట్ల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఇన్ని కోట్ల ఎలక్ట్రాన్స్ వస్తున్నాయంటే మనము క్యాంగన్ వాటర్ తాగితే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్హెల్దీ సెల్స్ అన్నిటికీ ఎలక్ట్రాన్స్ ని ఇచ్చి వాటి సెల్ లైఫ్ ని పెంచి మన ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేసి మనని హెల్దీగా 100% తయారు చేస్తుంది. అంటే ఇంతవరకు మనము 2 చూసామండి డిజార్డర్స్ కి రీజన్స్. మొట్టమొదటిది మన బాడీలో ఎసిడిక్ నేచర్ బాగా పెరిగిపోతే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఎస్, క్యాంగన్ వాటర్ 100% ఆల్కలైన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ఫుల్ అని మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఇందులో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. రైట్, నౌ విల్ సే నెక్స్ట్ వన్
అయితే జనరల్ గా వీళ్ళిద్దరిని మనం గమనిస్తే రైట్ సైడ్ ఉన్న వ్యక్తికి 55 years, నెక్స్ట్ వ్యక్తికి 70 years అంటే ఎవరైనా 100% అలాగే ఉంటుంది. అవునా కదా? అవునంటారా కాదంటారా? ఎవరు మాట్లాడలేనా? అయితే కానీ వీళ్ళిద్దరిని చూస్తే 55-70 మధ్యలో ఉన్నారు కదండి. కానీ దే బోత్ ఆర్ 70 years. వాళ్ళిద్దరూ 70 years. అవతల పక్క వ్యక్తి క్యాంగన్ కంపెనీ ఓనర్. ఆయన మొదటి నుంచి క్యాంగన్ వాటరే తాగుతున్నాడు. సో మనము క్యాంగన్ వాటర్ తాగితే మనం కూడా మన ఏజింగ్ ప్రాసెస్ ని స్లోగా చేసుకోగలము. చాలా అద్భుతంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం మూలాని ఫ్రీ రాడికల్స్ అన్నిటిని అది హెల్దీ సెల్స్ గా మార్చి మన లైఫ్ ని అది చాలా బాగా పెంచుతుంది. అనంటారా కాదంటారా? రైట్, వెరీ గ్రేట్. అయితే ఇక్కడ ఈ స్లైడ్ గురించి మనం మాట్లాడే మొదటి ఒక విషయం అడుగుతానండి మీ అందరికి. ఒక 50 years బ్యాక్ లేకపోతే ఒక 100 years బ్యాక్ వెళ్ళి మనం చూద్దాం. అప్పుడులో వాళ్ళని ఒక 100 years బ్యాక్ మనం మనుషులు తీసుకుంటే యంగ్స్టర్స్ అని ఏ ఏజ్ వాళ్ళు అనేవాళ్ళండి? హలో, అందరు నాతో ఉన్నారా? నియర్లీ అప్పుడులో 50 years వాళ్ళని యంగ్స్టర్స్ అనేవాళ్ళండి. అవునా కదా? అప్పుడులో వాళ్ళందరూ కూడా 100 ఏళ్ళు బతికే వాళ్ళు బ్రహ్మాండంగా. 100 కాదు, 101, 102 కూడా ఉన్నాయి. ఎందుకంటే సెంచరీ దాటిన వికెట్లు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు యంగ్స్టర్స్ అని మనం ఎవరిని అంటున్నామండి? 30. అంత డ్రాస్టిక్ గా మన యొక్క హెల్త్ మారిపోయింది, అంత పడిపోయింది. ఈ రోజు 25 years వాడిని యంగ్స్టర్స్ అంటున్నాం మనం. కానీ ఆ రోజుల్లో 50 ఏళ్ల వాళ్ళకి, 60 ఏళ్ల వాళ్ళకి, 70 ఏళ్ల వాళ్ళకి కూడా పిల్లలు పుట్టేవాళ్ళు. అవునా కదా? అప్పుడులో మన తాతల టైంలో ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ఇళ్లలో కనీసం ఒక క్రికెట్ టీం ఉంటుంది. అవునా? కొంతమంది ఎక్స్ట్రా వర్క్ చేసి 2 క్రికెట్ టీంలు కూడా పుట్టించేవారు. కానీ ఈరోజు 30 years వచ్చేసరికి పిల్లలు అసలు పెళ్లిళ్ళు అవడమే చాలా లేటుగా అవుతున్నాయి. ఆడవాళ్ళు లేరు, అమ్మాయిలు లేరు, పెళ్లి అవడమే చాలా లేటు. 30 ఏళ్ళకి వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయి పెళ్లి చేసుకుంటే పొరపాటున వెంటనే పిల్లలు పుట్టకపోతే వాటి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. వెంటనే డాక్టర్ పరిగెత్తాడు. అవునా కదా? అయితే ఎస్, క్యాంగన్ వాటర్ లో అంతా చాలా అద్భుతంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలని మన యొక్క ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేసి తిరిగి మనని ఇంకా తయారు చేస్తుంది, మన ఆర్గాన్స్ అన్నిటిని హెల్తీగా తయారు చేస్తుంది. రైట్. అయితే ఇక్కడ మూడో ప్రాపర్టీ మనం ఏమనుకున్నాం అండి? మన బాడీలో డిజార్డర్స్ మేజర్ గా 3 రీజన్స్ అనుకున్నాం. మొట్టమొదటిది ఎసిడిక్ నేచర్ మూలాన మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. క్యాంగన్ వాటర్ ఇస్ వెరీ మచ్ ఆల్కలైన్. రెండోది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలాన అనారోగ్యాలు వస్తున్నాయి, వెరీ మచ్ యాంటీ ఆక్సిడెంట్. మూడోది ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ మూలాన్ని మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. అవునా కదా? రైట్. అయితే జనరల్ గా మనము నీళ్లు తాగిన తర్వాత ఒక వాటర్ డ్రాప్ ని మనం తీసుకున్నాం అనుకోండి. జనరల్ గా వాటర్ డ్రాప్ లో 15 to 20 మాలిక్యూల్స్ ఉంటాయి. ఎంతండి? 15 to 20 days మార్కులేసాడు. పొట్టి శ్రీరాములు బతికాడా? అయితే ఇక్కడ మనం గమనిద్దాం, అప్పుడులో ఇంత పొల్యూటెడ్ కాదు కదా, ఇప్పుడు బాగా పొల్యూటెడ్ కదా. అయితే జనరల్ గా డాక్టర్ సైంటిస్ట్ మనకి ఏం చెప్తారండి? 30 to 40 days బతుకుతారు కదా. అయితే నెక్స్ట్ క్వశ్చన్, అసలు నీళ్లు తాగకుండా ఎన్ని రోజులు బతుకుతాడు మనిషి? 2 or 3 days. ఎస్, మీరు అందరూ కరెక్టే. మనకి సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే మాక్సిమం ఒక మనిషి నీళ్లు తాగకుండా 3 days బతకదు. అంటే మన బాడీలో 3 లక్షల కోట్ల సెల్స్ కి ఎనర్జీ అనండి, ఆక్సిజన్ అనండి, హైడ్రోజన్ అనండి, లేకపోతే ఫుడ్ అనండి, వాటరే. అవునా కదా? అవునంటారా కదంటారా? రైట్. అలాంటప్పుడు మనము మంచినీళ్లు తాగితే దాని మూలానే 3 లక్షల కోట్ల సెల్స్ కి ఎనర్జీ వస్తుంది కదా. మన కడుపులో నీళ్లు కూడా, మనం నడుస్తే కడుపులో నీళ్లు కూడా అంతా నడుస్తాయి. రైట్. అయితే ఇక్కడ అంటే నిజానికి 3 లక్షల కోట్ల సెల్స్ కి ఎనర్జీ, ఫుడ్, ఎవ్రీథింగ్ ఇస్ వాటర్. మనం అంత దాహం వేసి మనం నీళ్లు తాగితే వెంటనే దాని కడుపులో ఏం పనండి? వేగంగా సెల్స్కి వెళ్ళిపోవాలా లేదా?
దాని డ్యూటీ అది చేయాలా లేదా? అయితే ఇక్కడ మనం గమనించాలి, జనరల్ గా ఒక వాటర్ డ్రాప్ లో 15 to 20 మాలిక్యూల్స్ ఉంటాయని చెప్పాను, అవునా కదా? అయితే 15 to 20 మాలిక్యూల్స్ ఉంటే మన సెల్ లోపలికి ఆ వాటర్ అంత ఫాస్ట్ గా వెళ్ళగలదా? మైక్రో క్లస్టరింగ్ అయిన వాటర్ చాలా ఫాస్ట్ గా సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మీకు బాగా దాహం వేసినప్పుడు క్యాంగన్ వాటర్ తాగితే 30 seconds లోపు బాడీలో అన్ని సెల్స్ కి ఆ వాటర్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే క్యాంగన్ వాటర్ తాగుతున్నామో, మైక్రో క్లస్టరింగ్ ఉన్న వాటర్ తాగుతున్నామో, అది ఏం చేస్తుంది, 3 లక్షల కోట్ల సెల్స్ కి వేగంగా వెళ్తూ ఎసిడిక్ నేచర్ లో ఉన్న సెల్స్ అన్నిటిని ఆల్కలైన్ నేచర్ లోకి మార్చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ గా ఉన్న సెల్స్ అన్నిటికి ఎలక్ట్రాన్స్ నుంచి వాటిలన్నిటిని హెల్దీ సెల్ గా మార్చేస్తుంది. అంటే మరి ఈ వాటర్ మనకి అమృతం కదా? రైట్, ఫైన్. అయితే ఇప్పుడు నా దగ్గర గ్రీన్ టీ, ఇప్పుడు నేను మైక్రో క్లస్టరింగ్ కూడా మీ అందరికి ఒక చిన్న డెమో చూపిస్తాను. జనరల్ గా గ్రీన్ టీ మన ఇంట్లో చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, నీళ్లు బాగా ఉడకపెట్టి మరిగించి అందులో సాచురేట్ చేస్తాం, అవునా కదా? ఎందుకు? నీళ్లు ఎప్పుడైతే బాగా ఉడికిన తర్వాత మరిగిన తర్వాత అందులో సెల్స్ కి మైక్రో క్లస్టరింగ్ అన్న ప్రాపర్టీ వస్తుంది. అది ఎలా అయితే చల్లగా అయిపోతుందో మళ్ళీ నార్మల్ వాటర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రెగ్యులర్ గా దొరికే గ్రీన్ టీ, ఇప్పుడు నేను గ్రీన్ టీలో నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. కంపెనీ గ్రీన్ టీ అండి, మార్కెట్ లో దొరుకుతుంది. ఇప్పుడు హ్యాంగన్ వాటర్ కూడా హ్యాంగన్ వాటర్ యాడ్ చేశానండి ఇందులో. రైట్, ఈ రెండింటిని బాగా గమనిస్తే కలర్ లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? అందరు కనబడట్లేదు, కనిపిస్తుందా? రైట్, ఓకే. ఇంత లైట్ కొంచెం ముందరకు వచ్చి పట్టుకుంటే హైట్ ప్రాబ్లమా? ఫైన్, అలా కింద పెట్టండి. ఐ విల్ షో. దీన్ని నేను కొంచెం డిప్ చేస్తానండి. ఈ గ్రీన్ టీని ఇందులో ఆక్వాఫినా వాటర్ తీసుకున్నాను, దీంట్లో కొంచెం డిప్ చేస్తున్నాను. ఇట్లా క్యాంగన్ వాటర్ లో ఉన్న గ్రీన్ టీని కూడా నేను డిప్ చేశాను. ఇది క్యాంగన్ వాటర్, ఇది నార్మల్ వాటర్. డిఫరెన్స్ మనకి కనిపిస్తుందా? 100%. అయితే ఇప్పుడు ఇంకో చిన్న పని చేద్దామండి. నేను ఇంకో 2 గ్లాసులు తీసుకుంటాను. ఇందులోంచి ఒక 5 drops, ఇందులోంచి ఒక 5 drops తీసుకుంటాను. రైట్, వాటర్ మనం తీసుకున్నాము. ఇప్పుడు క్యాంగన్ వాటర్ లో కూడా మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తే అది గ్రీన్ టీ కలర్ లో ఉంటుందా, నార్మల్ వాటర్ కలర్ లో వస్తుందా? చూద్దాం. నార్మల్ వాటర్ అయిపోయింది. ఎలాగూ నార్మల్ వాటర్ లో జనరల్లీ 15 to 20 మాలిక్యూల్స్ ఉంటాయని చెప్పాను కదా, కాబట్టి నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నేను క్యాంగన్ వాటర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. రైట్, ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ కనిపిస్తుందా అండి? మీరు హైట్ ప్రాబ్లం ఉన్నారు కదా, నేను పట్టుకుని నేను ఇప్పుడు వాక్ చేస్తాను. ఈ రెండింటిని మనం గమనిస్తే చాలా క్లియర్ గా మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ మనకి కనిపిస్తుంది, అవునా కదా? అంటే ఎప్పుడైతే ఇంత మైక్రో క్లస్టరింగ్ ఉన్న వాటర్ ని మనం తీసుకోవడం మొదలు పెడతామో, ఇంత మైక్రో క్లస్టరింగ్ ఉన్న వాటర్ మనం తీసుకుంటామో, దాన్ని బట్టి మన బాడీలో వచ్చే మార్పు ఏంటండి? ఎసిడిక్ నేచర్ లో ఉన్న ప్రతి సెల్ ని ఇది ఆల్కలైన్ లో మార్చేస్తుంది. ఫ్రీ రాడికల్ గా మారిన అన్హెల్దీ సెల్ కి ఎలక్ట్రాన్ ఇచ్చింది చాలా వేగంగా హెల్దీ సెల్ గా మార్చేస్తుంది. అండ్ మన బాడీలో 3 లక్షల కోట్ల సెల్స్ కి వాటరే రిక్వైర్, కాబట్టి రిక్వైర్మెంట్ వాటరే, అదే ఫుడ్, ఎనర్జీ, ఎవ్రీథింగ్. చాలా వేగంగా ఈ వాటర్ అన్నిట్లోకి చొచ్చుకుని పోయి అన్ని సెల్స్ కి వాటర్ అందుతుంది. అప్పుడు ఇందాక మనం మొదట్లో మాట అనుకున్నాం, 75% మన బాడీలో వాటరే ఉంటది, 25% ఆర్గాన్స్ ఉంటది కదా. అయితే
క్యాంగన్ వాటర్ తాగుతున్నామో, క్యాంగన్ వాటర్ ని మనం చేంజ్ చేసామో, మన లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఇక్కడ చాలా మంది డాక్టర్లు, సైంటిస్టులు మనకి ఏం చెప్తుంటారండి, జనరల్ గా 80% డిజార్డర్స్ కి రీజన్ వాటర్. అయితే వాటర్ ని చేంజ్ చేస్తే అయితే వచ్చిన 80% రోగాలు వెళ్ళిపోవాలా, లేకపోతే అట్లీస్ట్ కంట్రోల్లో ఉండాలి. అవునా కదా? కానీ ఇంతవరకు మనం తీసుకున్న నీళ్ళు ఏవి కూడా హెల్తీ వాటర్ కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎసిడిక్ వాటర్లు, ఆక్సిడేషన్ అయిపోయిన వాటర్లు, నార్మల్ వాటర్లు, మైక్రో క్లస్టరింగ్ లేదు. అదే క్యాంగన్ వాటర్ తీసుకుంటే ఇందులో ఇది వెరీ మచ్ ఆల్కలైన్, వెరీ మచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మైక్రో క్లస్టరింగ్ ఉంది. ఎప్పుడైతే మనం తీసుకుంటామో 100% 80% డిజార్డర్స్ నుంచి మనందరము బయటికి రావడానికి ఇది మనకి చాలా అద్భుతంగా సహాయం చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చూద్దామండి, ఈ డాక్టర్ గారు వరల్డ్ లో చాలా ఫేమస్ అండి. ఈయన ఏం చేశారంటే మొత్తము మనకి 3 లక్షల ఆపరేషన్స్ చేశారు. ఒకప్పుడు ఆపరేషన్ చేయడం అంటే బాడీని టోటల్ గా ఓపెన్ చేసేవాళ్ళండి. రాను రాను ఏమైంది, కడుపులో చిన్న కెమెరా పంపించడం మొదలు పెట్టారు, దాంతో సర్జరీస్ చేయడం మొదలు పెట్టారు. దాన్ని ఏమంటారండి? అది ఎవరు కనిపెట్టారు? ఈ డాక్టర్. రైట్. ఈయన అంత పవర్ఫుల్ డాక్టర్. ఈయన దాదాపు 10 పుస్తకాలు రాశారు. ఇప్పటికి ఈయన 3 లక్షల ఆపరేషన్స్ చేశారు. స్టిల్ ఈజ్ అలైవ్. ఈయన రోజు తాగేది క్యాంగన్ వాటరే. ఈయన పేషెంట్స్ అందరికి సజెస్ట్ చేసేది క్యాంగన్ వాటరే. ఆయన ప్రతి బుక్ లోనూ మెన్షన్ చేసింది క్యాంగన్ వాటర్ కోసమే. అయితే ఈయన పేషెంట్ నా దగ్గర అన్ని పుస్తకాలు ఒకటి ఉంది నా దగ్గర. ఈయన ఈ క్యాంగన్ వాటర్ మీద బాగా స్టడీ చేసి డయాబెటీస్ మీద ఎలా పనిచేస్తుంది, బీపీ మీద ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ మెన్షన్ చేశాడు. ఈవెన్ ఇందులో బ్యాక్ సైడ్ ఫస్ట్ ఏం మెన్షన్ చేశాడండి, డ్రింకింగ్ క్యాంగన్ వాటర్ ఒబేసిటీ నుంచి కూడా చాలా అద్భుతంగా క్యూర్ చేస్తుంది. రైట్. అయితే ఈయన పేషెంట్స్ లో కొంతమంది నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయండి. ఎవరికైతే మిగిలినవన్నీ ఎప్పుడైతే వాటర్ చేంజ్ చేస్తామో మన బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి, మన అందరికీ అర్థమైపోయింది. వెరీ గ్రేట్. అయితే ఈరోజు క్యాన్సర్ చాలా వేగంగా పెరిగిపోతుంది. అవునా కదా? మనం తింటున్న జంక్ ఫుడ్స్ అనండి, లేకపోతే పొల్యూషన్ అనండి, ఎవ్రీథింగ్ మన లైఫ్ స్టైల్ మారిపోయింది, క్యాన్సర్ పెరిగిపోయింది. అవునా కదా? రైట్. అయితే క్యాన్సర్ వస్తే ఈ రోజు ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మనందరికి తెలిసి కీమోథెరపీ. కానీ కీమోథెరపీ అయిన తర్వాత ఎంతమంది ఒక 5 సంవత్సరాలు దాటి బతుకుతున్నారు? 2%. సారీ, అంటే గ్యారంటీ లేదు. క్యాన్సర్ వచ్చింది, కొన్ని లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం, గ్యారంటీ అయితే లేదు. అండ్ మోర్ ఎవర్ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో కీమోథెరపీ చేస్తే వెరీ గ్రేట్. అయితే ఇక్కడ సార్ మనకు అద్భుతమైన పాయింట్ చెప్పారండి. స్టేజ్ని బట్టి కీమోథెరపీని కొంత మటుకు మనకి రిజల్ట్ వస్తుంది. రైట్. అంటే వాళ్ళు ఏదైతే పర్సంటేజ్ మనకి చెప్పారో 2.7% స్టేజెస్ ని బట్టి ఉంది. దెర్ ఇస్ నో గ్యారంటీ. రైట్. అయితే ఇక్కడ నా దగ్గర ఒక బుక్ ఉందండి. ఈ బుక్ ఏంటంటే కిల్లింగ్ క్యాన్సర్ నాట్ ద పీపుల్. కిల్లింగ్ క్యాన్సర్ నాట్ ద పీపుల్. ఈ బుక్ ఎవరు రాశారంటే అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రాశారు. ఆ డైరెక్టర్ రాశాడు. ఈ క్లియర్లీ మెన్షన్డ్ అబౌట్ క్యాంగన్ వాటర్ ఇన్ దిస్. ఇందులో సెకండ్ పారాగ్రాఫ్ రైట్ సైడ్ లో సెకండ్ పారాగ్రాఫ్ లో ఆయన క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే క్యాంగన్ వాటర్ చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు నా దగ్గర నెక్స్ట్ ఐ విల్ షో సమ్. ఈ బుక్ గురించి ఇప్పుడు ఎట్లా మనందరం చూసాము బుక్. అండ్ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక 10 పాయింట్లని అందరికి తెలియజేశారండి. ప్రివెన్షన్ అండ్ క్యూర్ లో 10 అంశాలని వాళ్ళు తెలియజేశారు. మొట్టమొదటి చెప్పింది ఏంటండి వాళ్ళు, ఎనర్జిక్ క్యాంగన్ వాటర్. తర్వాత ఏముందండి, ఎనర్జిక్ క్యాంగన్ వాటర్. అంటే వాళ్ళు ఫస్ట్ తెలియజేసింది ఏంటి, క్యాంగన్ వాటర్ తో చాలా అద్భుతంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ప్రివెన్షన్ లోను క్యూర్ లోను. ఇది ఈ రోజు మనకి అందింది అంటే ఈ వాటర్ ఈ రోజు మనం మన ఇంట్లో పట్టుకెళ్ళి ఈ యొక్క మెడికల్ డివైస్ మనం మన ఇంట్లో పెట్టాము అంటే మన
ఇది మన ఫ్యామిలీది హెల్త్ కి మనం చాలా బెస్ట్ అంశాన్ని మనం ఎంచుకున్నట్ట కదా, అవునా కదా? రైట్. అయితే దాదాపు ఈ మెడికల్ డివైస్ ని ఏదైతే మనం మాట్లాడుతున్నామో బయట అసెంబ్లీ చేసినట్టున్నారు, బయట పెట్టారు, లాస్ట్ మీరు అందరూ చూడొచ్చు. ఈ మెడికల్ డివైస్ ని మొత్తం 6500 మంది డాక్టర్లు ఎండార్స్ చేశారు. ఇట్ ఈస్ ఏ మెడికల్ డివైస్. జపాన్ లో ఇది 1974 నుంచి కమర్షియల్ యూనిట్స్ హాస్పిటల్స్ కి ఇచ్చేవాళ్ళు. 94 లో కంపెనీకి ఒక ఆలోచన వచ్చింది, క్యూర్ కి కాదు ప్రివెన్షన్ కూడా మనం కేర్ తీసుకోవాలి అని డొమెస్టిక్ మోడ్ లో 94 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. అయితే ఇక్కడ కొన్ని రకాల డిజార్డర్స్ ఉన్నాయండి. జనరల్ గా ఈ డిజార్డర్ తో మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏదో డిజార్డర్ తో సఫర్ అవుతూ ఉంటారు. మీరు ఒక 30 days వాటర్ తీసుకోండి, క్యాంగన్ వాటర్, తర్వాత వచ్చి చేంజ్. వాటిలో ఎవరో ఏదో చెప్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదండి. మన బాడీలో మనకి చేంజ్ వస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. 30 days ఈ వాటర్ వాడండి, మీలో వచ్చే చేంజ్ మీరు అందరికీ చెప్పండి. రైట్. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ మెడికల్ డివైస్ గురించి ఐ వాంట్ టు టెల్ యూ. ఈ మెడికల్ డివైస్ లో మొత్తము మనకి 6 రకాల నీళ్ళని మనకి అందిస్తుందండి. ఇది 6 type of వాటర్స్ మనకి ఇస్తుంది. బేసిక్ గా మనం ఒక్కసారి మొదటి నుంచి అన్ని పాయింట్స్ రికలెక్ట్ చేసుకుందాం అండి. జనరల్ గా డిజార్డర్ కి 3 రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఎసిడిక్ నేచర్, క్యాంగన్ వాటర్ వెరీ మచ్ ఆల్కలైన్. రెండోది వచ్చి ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలన అనారోగ్యాలు వస్తున్నాయి, ఇది వెరీ మచ్ యాంటీ ఆక్సిడెంట్స్. మూడోది వచ్చి మనకి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ మూలన అనారోగ్యాలు వస్తున్నాయి, ఇది వెరీ మచ్ మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీని కలిగి ఉంది. ఎప్పుడైతే మనం ఈ వాటర్ తీసుకుంటున్నామో మన బాడీలో మనం అన్ని మార్చుకుంటామో, మన బాడీలో 75% వాటరే ఉంది. ఒక చేపకి ఫిష్ బౌల్ మనం తీసుకుంటే మనం మొదట్లో అనుకున్నాం అది అన్యాక్టివ్ గా ఉంటే, అది యాక్టివ్ గా ఉండకపోతే ఫిష్ కి డాక్టర్ కోసం పట్టుకెళ్ళాం, వాటర్ చేంజ్ చేస్తాం. మనం చేయాల్సింది ఏంటి, మనము మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలంటే హెల్తీ వాటర్ తీసుకోవాలి. రైట్. అయితే ఇప్పుడు మనం చూద్దామండి, ఇందులో మొత్తము ఈ మెడికల్ డివైస్ లోంచి మనకి ఇన్ని రకాల నీళ్లు వస్తున్నాయి. పిహెచ్ లెవెల్స్ డిఫరెంట్ వాటర్ ఇస్తుంది. డిఫరెంట్ వాటర్ డిఫరెంట్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. రైట్. అయితే ఇందులో మనం చూస్తే మొట్టమొదటిది డ్రింకింగ్ కోసం చూస్తే కనుక 8.5, 9, 9.5 3 రకాల పిహెచ్ లెవెల్ వాటర్లు వస్తున్నాయండి మనకి. 8.5, 9, 9.5. అయితే మనము తాగడానికి 8.5 తో మనం మొదలు పెడతాము 9.5 దాకా. ఫస్ట్ 1 week 8.5 తీసుకుంటాము, తర్వాత 9 తీసుకుంటాము, తర్వాత 9.5 వాటర్ మనము కన్జ్యూమ్ చేస్తాం. వెరీ గ్రేట్. అయితే ఇక్కడ మనందరము ఇంకోటి ఆలోచించాలి. మనందరము రోజు మన ఇంట్లో కర్రీస్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటున్నాం. మన అందరి అభిప్రాయం ఏంటండి, ది బెస్ట్ గా తయారు చేసి మనం తీసుకుంటున్నామని. నిజంగానే ఆ ఫుడ్ ఎసిడిక్ ఫుడ్ ఆల్కలైన్ ఫుడ్? ఎసిడిక్ అంటారా ఆల్కలైన్ అంటారా? ఎస్. ప్లీజ్ మీరు ఇంట్లో అన్నం వండుకునేటప్పుడు కర్రీస్ చేసుకునేటప్పుడు 9.5 వాటర్ ని యాడ్ చేయండి, అది ఆల్కలైన్ స్టేటస్ లో పట్టుకెళ్తుంది. రైట్. అంటే దీన్ని బట్టి మనకి 2 అర్థమైందండి. మనకి ఇందులో మొట్టమొదటిది తాగడానికి నీళ్ళని ఇస్తుంది, రెండోది ఇంట్లో వంటలు చేసుకోవడానికి మనకి నీళ్ళని ఇస్తుంది మెడికల్ డివైస్. రైట్. విల్ గో ఫర్ నెక్స్ట్. ఇందులో నెక్స్ట్ మనం చూస్తే పిహెచ్ 7 వస్తుందండి. ఇది మెడిసిన్స్ వేసుకోవడానికి మనం సజెస్ట్ చేసే వాటర్. ఎందుకంటే అనారోగ్యం వస్తే మనం వెంటనే పరిగెత్తే డాక్టర్ దగ్గరికి, డాక్టర్ ఇచ్చేది మెడిసిన్స్ ఇస్తాడు. మెడిసిన్స్ ఒంటికి మంచిదే అంటారా? సారీ, ఒకవేళ ఎవరైనా డాక్టర్స్ ఉంటే నేను తప్పుగా అనుకోవద్దు మేడం. రైట్. జనరల్ గా మనము మెడిసిన్స్ వేసుకోవడం మన ఎవరికి నిజానికి ఇష్టం ఉండదు. ఆల్టర్నేట్ లైక్ మెడిసిన్స్ తీసుకుంటాము. బట్ మెడిసిన్స్ అన్ని కూడా కెమికల్సే, మన బాడీకి మంచిది కాదు. కాబట్టి మనం వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాము, మెడిసిన్స్ వేసుకునేటప్పుడు పిహెచ్ 7 ని వాటర్ తీసుకోమంటున్నాము. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఇప్పటికి 3 రకాల నీళ్ళని మనం చూసామండి. మొట్టమొదటిది తాగడానికి, రెండోది వంటలు చేసుకోవడానికి, మూడోది మెడిసిన్స్ వేసుకోవడానికి. రైట్. అయితే నెక్స్ట్ బ్యూటీ వాటర్. ఇందులోంచి బ్యూటీ వాటర్ వస్తుందండి. బ్యూటీ వాటర్ లైక్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ లైక్ చేస్తారా? వెరీ గ్రేట్. అయితే బ్యూటీ వాటర్ పిహెచ్ ఎంత ఉంటుందండి? నిజానికి 4 to 6 మధ్యలో ఉంటుంది. మనం బ్యూటీ వాటర్ బటన్ ప్రెస్ చేస్తే పిహెచ్ 5.5 వస్తుంది మనకి.
అయితే ఇక్కడ మనందరం ఒక పాయింట్ ని అబ్జర్వ్ చేయాలి. మనం ఇంత డెమో చూసాం కదా కదా ఇందాక వీటిలో పిహెచ్ లెవెల్ ఎంత ఉందో మనం అందరం చెక్ చేసాం, అవునా కదా? వీటి మిగిలిన వాటిలన్నిటి పిహెచ్ లెవెల్స్, మినరల్ వాటర్ పిహెచ్ లెవెల్స్ ఎంతలో ఉన్నాయండి? చార్ట్ లో 7 బిలో అంటే 6 నుంచి 4 మధ్యలో ఉన్నాయి, అవునా కదా? 6 నుంచి 4 మధ్యలో మినరల్ వాటర్లు అన్ని ఉన్నాయి. అంటే నిజానికి ఈ నీళ్లు స్నానం చేసే నీళ్లు కదండి, అవునా కదా? ఈ నీళ్ళన్నీ నిజానికి మనం స్నానం చేయాల్సిన నీళ్లు, కానీ మనం ఏం చేస్తున్నాము? 20 రూపాయలు పెట్టుకొని మన హెల్త్ కి చాలా అద్భుతమైన కేర్ తీసుకుంటున్నాం అనుకుని తాగుతున్నాం. అంతేకాదు మన పిల్లలకు కూడా ఏం చెప్తున్నాము? ఏడబడితే ఆడ నీళ్లు తీసుకోకు బాబు, కొనుక్కుని తాగు, స్నానం చేసే నీళ్లు కొనుక్కుని తాగాలా. ఇదే కదండి మనం చెప్తున్నది. రైట్, ఫైన్. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇందులో బ్యూటీ వాటర్ వస్తుంది. ఈ బ్యూటీ వాటర్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, మీరు బయట మిషన్ ఉంది ప్రొవైడ్ ఉంటే కనుక చూడండి. బ్యూటీ వాటర్ తీసుకుని ఫేస్ మీద జల్లుకోండి, సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ తర్వాత ఫేస్ లో స్కిన్ మీద స్కిన్ చేంజ్ అవ్వడం మీరే గమనిస్తారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్ గా మనము స్కిన్ టోనింగ్ కోసం అని బ్యూటీ పార్లర్కి వెళ్తారండి. టోనర్స్ ఎంత ఉంటాయండి? ఐడియా ఉందా లేదా? సార్ మాత్రం అడ్డంగా తలుపుతుంది, నాకు ఐడియా లేదండి. రైట్, ఫైన్. అయితే ఇక్కడ జనరల్ గా స్కిన్ టోనర్స్ ఎంత ఉంటుందండి? 250 నుంచి తీసుకుని క్వాలిటీని బట్టి 2000 దాకా ఉంది. అది ½ లీటర్. కానీ ఇందులో ఏం చేయొద్దు, బటన్ నొక్కండి, ఎంత అంటే అంత స్కిన్ టోనర్ వస్తుంది. రైట్. అయితే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇందులో మనము ఇప్పటికీ 4 రకాల నీళ్ళని చూసాం. మొట్టమొదటిది తాగడానికి, రెండోది వండుకోవడానికి, మూడోది మెడిసిన్స్ వేసుకోవడానికి, నాలుగోది బ్యూటీ వాటర్. రైట్. నౌ విల్ సీ నెక్స్ట్. ఇందులో స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ కూడా వస్తుంది. స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ ఎంతలో ఉంటుందండి? 2.5 pH. 2.5 pH లో స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ వస్తుంది. యాసిడ్ జనరేటర్ గా మండుతుందా? మండుదా? మండుతుంది కదా. ఉందా సార్? చెక్ చేయండి, ల్యాప్టాప్ చూపించు. అయితే 2 గ్లాసులను ఇది మిషన్ లో మన మెడికల్ డివైస్ నుంచి తీసిన 2.5 pH స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. యాసిడ్ జనరల్ గా స్కిన్ ని బర్న్ చేస్తుంది, అవునా కదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరి చెయ్యి కాలితే పర్వాలేదు అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు నాకు ముందర కావాలి. నా చెయ్యి కాలినా పర్లేదు, మిగిలిన వాళ్ళకి డెమోగా ఉంటాను. ఎవరైనా ఒక్కళ్ళు మీరా సార్? ప్లీజ్ ప్లీజ్. అయితే ఒక్కసారి ఇది మీరందరూ కూడా స్మెల్ చేయండి సార్. మీరు స్మెల్ చేయండి. ఓకే ఓకే సార్, మీరు చూసారు అనుకుంటా కదా. రైట్. ఓ యా, అది మీరు అందరూ స్మెల్ చేయండి. స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. రైట్. అయితే ఇప్పుడు మనము సార్ చేయి కాలుతుంది, కొంచెం ఎక్కువ కాదు సార్. అయితే ఒక్కసారి ముందరికి వచ్చేయండి. అంటే నిజానికి ఇదేం కాలేదండి. విల్ సీ నౌ. సార్ 2 చేతులు దోషాలు పెడితే కనుక లైక్ యూ మేక్ వాష్ యువర్ హ్యాండ్. వాష్ చేసి హ్యాండ్ శానిటైజర్ వాష్ చేస్తున్నట్టు ఏమైనా కాలిందా సార్? కాలేదు. రైట్. ఇది కాలేదండి. స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ కాలేదు. కానీ ఈ వాటర్ మనం యూజ్ చేస్తే 5 సెకండ్స్ లో స్కిన్ మీద ఉన్న జెమ్స్ ని ఇది కిల్ చేస్తుంది. ది బెస్ట్ శానిటరీగా ఇది పనిచేస్తుంది. జపాన్ లో డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్స్ లో ఈ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ ని యూజ్ చేస్తారు ట్రీట్మెంట్ కోసం. కానీ ఇక్కడ మనందరం ఒకటి గమనించాలి. మన ఇంట్లో మనం అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నం మనందరం తింటాం కదా. అన్నం తినడానికి ముందర సబ్బుతో చాలా జాగ్రత్తగా చేతులు తోముకుంటాం, అవునా కదా? అంటే చాలా జాగ్రత్తగా కెమికల్స్ తో మనము చెయ్యి తోముకుని వెళ్ళి వేడన్నం తింటున్నాం. జాగ్రత్త. అంటే ఇంత కెమికల్స్ మనం రోజు మన పిల్లలకి ఏం చేస్తాం? అరే బాబు బయట నుంచి వస్తే చేతులు తోకురా, అంతే కదండి. ఎస్. బట్ ఈ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ ని మనము ఈ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ తో హ్యాండ్ వాష్ చేసుకుంటే
5 seconds లో స్కిన్ మీద హ్యాండ్స్ లో ఉన్న జెమ్స్ అన్ని కిల్ అయ్యి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ సోరియాసిస్ కానీ ఏదైనా స్కిన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఈ వాటర్ ని యూజ్ చేస్తే కనుక ఏమీ కాలదు, కానీ అక్కడ ఉన్న జెమ్స్ అన్నిటిని కిల్ చేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళకి. రైట్. సో దీన్ని బట్టి ఇప్పటికి మనం ఎన్ని చూసామండి? 5 రకాల నీళ్ళు చూస్తాం. మొట్టమొదటిది తాగడానికి, రెండోది వండుకోవడానికి, మూడోది మందులు వేసుకోవడానికి, నాలుగోది బ్యూటీ వాటర్, ఐదోది శానిటరీ పర్పస్. ఈ వాటర్ మనము ఈవెన్ ఫ్లోర్ క్లీనింగ్ కి కానీ టాయిలెట్స్ క్లీనింగ్ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ శానిటరీ పర్పస్ అన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. అయితే మన ఇంట్లో మనం ఫ్లోర్ క్లీనింగ్ కి చాలా జాగ్రత్త తీసుకుని మనం ఏం చేస్తామంటే డెటాల్, ఫినాయిల్ వాడతాం. ఆ రెండు మంచివేనా? కాదు, కానీ ఆల్టర్నేట్ లేదు. జస్ట్ ది బెస్ట్ మనకి ఈ రోజు మన దగ్గరికి వచ్చేసింది, మనం వాడాల్సింది ఇదే, అవునా కదా? రైట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ విల్ సీ ఇందులో ఇంకో వాటర్ ఏమొస్తుంది? స్ట్రాంగ్ క్యాంగన్ వాటర్ 11.5 స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్ వస్తుంది. దీని అడ్వాంటేజ్ ఏంటి? అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయం మీ అందరికి గుర్తు చేస్తారు. జనరల్ గా ఎవరైనా చనిపోయినప్పుడు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సందర్భం బహుశా మీ అందరితో కూడా ఏదో సందర్భంలో జరుగుతుంది. పాపం వాడు చనిపోయిండ్రా, వాడికి ఒక్క అలవాటు లేదు, తొందరపోయి జరిగిందా సార్? పాపం మన తర్వాత ఏమంటాం? ఏ అలవాటు లేని వాళ్ళు, అది వాస్తవమా? వినడానికి బాగుంది కానీ అది వాస్తవం అంటారా? కాదండి. యాక్చువల్ గా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఈ రోజు మనం ఏదైతే వెజిటబుల్స్ అన్ని మనం మార్కెట్ లో కొనుక్కుని వచ్చి మనం యూజ్ చేస్తున్నామో, ఈ రోజు రైతులు చాలా స్ట్రాంగ్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, అవునా కదా? అంటే 100 సార్లు వర్షం పడ్డప్పుడు కూడా ఆ యొక్క పెస్టిసైడ్స్ పోవట్లే, పురుగు పట్టట్లే పంటకి, రైతుకి చాలా మంచిగా జరుగుతుంది. మనకేమవుతుంది అంటే 100 సార్లు వర్షం పడ్డా పోని పెస్టిసైడ్స్, మన ఫీలింగ్ ఏంటి? ఇంటికి తెచ్చి ఒకసారి కడుక్కుని పోయినాయి అనుకుంటున్నాం, పెస్టిసైడ్స్ అని క్లీన్ చేసేసుకున్నాం అనుకుంటాం, అవునా కదా? అయితే ఎస్, ఇందులో 11.5 వాటర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్లీజ్ ఇప్పుడు మనం చూద్దామండి. 2 రకాల రైస్ తీసుకున్నాము. ఇది ఒకటేమో నార్మల్ వాటర్ తో నేను వాష్ చేస్తాను, ఇంకోటి 11.5 ఇది నార్మల్ వాటర్ తో నేను వాష్ చేస్తున్నాను. రైట్. కానీ కలర్ లో డిఫరెన్స్ కనిపిస్తుందా అండి? వాటర్ పోయగానే కనిపించిందా లేదా? అచ్చా, మీ అందరినీ కొంచెం కష్టపెట్టిన కదా, కొంచెం దగ్గరికి వస్తే బాగుంది. అయితే ఇంకో పని చేద్దాం, వీటిని వాష్ చేద్దాం. చేయి పెట్టి కడగడం కాకుండా 2 గ్లాస్ తో మనం వాష్ చేస్తుంటాం. రైట్. మీరు క్యాంగన్ చేయండి. మన ఇంట్లో మనం ఏం చేస్తామంటే బాగా వాష్ చేస్తాం కదా. ఇది నార్మల్ వాటర్, అది క్యాంగన్ వాటర్. రైట్. చంద్రబోస్ గారి లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నది క్యాంగన్ వాటర్, రైట్ హ్యాండ్ లో ఉన్నది నార్మల్ వాటర్. డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా అండి? వాక్ చేయండి. ఏ వాక్? మేము అడగం. రైట్. అయితే మనం దీన్ని బాగా గమనిస్తే ఈ కొంచెం రైస్ లో అంతా బయటికి వస్తే, మనం రోజు అయితే ఇంత అన్నం వండుకో ఇంట్లో, నాకు తెలుసు కనీసం 1/2 kg 1 kg 1 kg రైస్ లో ఎంత వస్తుంది, రోజు ఉండే వెజిటబుల్స్ లో ఎంత వస్తుంది. కానీ మనము మన అభిప్రాయం ఏంటండి, రోజు చాలా కేర్ఫుల్ గా బాగా కడిగి శుభ్రం చేసుకుని తింటున్నాం. అది నిజమేనా? సో మనం దాన్ని నిజంగా శుభ్రంగా చేసుకోవాలంటే దేన్ని వాడాలి? 11.5 క్యాంగన్ వాటర్ యూజ్ చేయాలి, అవునా కదా? అంటే ఎస్, ఇప్పటికి మనం గమనిద్దాము. బేసిక్ గా ఇందులోంచి ఎన్ని రకాల నీళ్లు వస్తున్నాయండి? మొట్టమొదటిది మనకి తాగడం కోసం వస్తుంది, రెండోది వండుకోవడం కోసం వస్తుంది, మూడోది మెడిసిన్స్ వేసుకోవడానికి వస్తుంది, నాలుగోది బ్యూటీ వాటర్, ఐదోది శానిటరీ పర్పస్, ఆరోది వెజిటబుల్స్ క్లీనింగ్ కోసం వస్తుంది. అంటే ఒక మనిషి జీవితంలో వాటర్ రిలేటెడ్ ఈ 6 కాకుండా ఇంకేమైనా ఉందా రిక్వైర్మెంట్?
రిపీట్ సార్ కొంచెం గట్టిగా నాకు ఇంపార్ట్. అంటే ఈ యొక్క వాటర్, ఈ యొక్క మెడికల్ డివైస్ తో ఒక మనిషి లైఫ్ లో వాటర్ రిలేటెడ్ ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటిని ఇది మనకి ఫుల్ఫిల్ చేసేస్తుంది. మరి ఇప్పుడు ఈ మెడికల్ డివైస్ మన ఇంట్లో అమృతమా కాదు? కావాలి. మన రిలేటివ్స్ లో, ఫ్రెండ్స్ లో ఎవరైతే మన ఆత్మీయులు ఉన్నారో వాళ్ళందరికీ మనం దీన్ని రికమెండ్ చేసి తీరాలి. కానీ మన శత్రువులకు మాత్రం మనం ఏం ఇవ్వాలి? స్ప్రైట్. రైట్ రైట్. నౌ విల్ సీ నెక్స్ట్. దీని యొక్క ఈ యొక్క ఇన్ని ప్రాపర్టీస్ ఈ యొక్క మెడికల్ డివైస్ లో ఎలా వస్తుంది అన్నది. ఈ మెడికల్ డివైస్ లో మొత్తము ప్లాటినం ప్లేట్స్ యూజ్ చేస్తారండి. టైటానియం ప్లాటినం ప్లేట్స్ యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ వాటర్ మనం ఈ మెడికల్ డివైస్ నుంచి పాస్ అవుతుందో ఆ ప్లేట్స్ మీద ఇది ఫ్లో అవుతూ వెళ్తుంది. అలా ఫ్లో అవుతూ ఏమవుతుంది? ఇందులో పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ డివైడ్ అయిపోతున్నాయి. ఎసిడిక్ సెపరేట్ అయిపోతుంది, ఆల్కలైన్ సెపరేట్ అయిపోతుంది. ఆల్కలైన్ లో 3 ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. ఒకటి అంటే ఆల్కలైన్ ప్రాపర్టీ వస్తుంది, రెండోది యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి, మూడోది మైక్రో క్లస్టరింగ్ వస్తుంది. అండ్ కింద పైప్ నుంచి వచ్చే వాటర్ మొత్తము కూడా ఇస్ ఎ బ్యూటీ వాటర్. ఈ యొక్క మెడికల్ డివైస్ అద్భుతం ఏంటంటే ఈ మెడికల్ డివైస్ నుంచి వచ్చే ఏ ఒక్క డ్రాప్ కూడా వేస్టేజ్ లేదు. ఐదర్ కింద నుంచి వచ్చే వాటర్ మొత్తం పట్టుకుని హ్యాపీగా స్నానం చేయండి, అందంగా ఉండండి. పైనుంచి వచ్చే వాటర్ హ్యాపీగా ఇంటేక్ కి వాడుకోండి. రైట్. అయితే ఇక్కడ ఈ యొక్క పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఎలా డివైడ్ అవుతాయి ఏంటి అనేది చిన్న చార్ట్ అండి. రైట్. వరల్డ్ వైడ్ గా సెలబ్రిటీస్, వరల్డ్ వైడ్ గా ఒక 100 మంది సెలబ్రిటీస్ లిస్ట్ రాస్తే అందులో 80% అందరూ కూడా క్యాంగర్ వాటర్. మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మంతెన సత్యనారాయణ రాజు గురించి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ తెలుసు కదండి. పొద్దున్నే లేచి పచ్చి ఆకుకూరలు తినమంటాడు, పొద్దున్న ఎక్సర్సైజ్ చేయమంటాడు, అవన్నీ కష్టం మొలకెత్తిన విత్తనాలు తినమంటాడు, అవునా? బట్ ఎస్, ఆయన్ని నేను పర్సనల్ గా కలిసి ఐ గివెన్ డెమో. ఆయన ఆశ్రమం విజయవాడలో చాలా పెద్దది ఉంది. దాంట్లో ఆయన 3 ఈ యొక్క మెడికల్ డివైస్ ని ఇన్స్టాల్ చేసి ఆయన దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ ఆయన ఈ రోజు ఈ నీళ్ళే ఇస్తున్నాడు. రైట్. అలాగే అంటే వరల్డ్ వైడ్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో దే ఆల్ యూజింగ్ దిస్ వాటర్. రైట్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క కంపెనీ గురించి చెప్పాలంటే ఇందాక చెప్పాను కదండి, వీళ్ళు మొట్టమొదట 74 లో లాంచ్ అయ్యారు. 74 నుంచి హాస్పిటల్స్ అన్నిటికీ వీళ్ళు కమర్షియల్ యూనిట్స్ ఇచ్చేవాళ్ళు. 94 లో వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే డొమెస్టిక్ మోడ్ లోకి వచ్చి అందరికీ కూడా అందిద్దామన్న అభిప్రాయం వచ్చి వాళ్ళు ఆ తర్వాత డొమెస్టిక్ లో ప్రివెన్షన్ యాక్ట్ లో మనకి వీళ్ళు వర్క్ చేశారు. అండ్ ఒక మెడికల్ డివైస్ లైఫ్ వచ్చి, ఒక మెడికల్ డివైస్ మనం తీసుకుంటే దాని లైఫ్ 20 years. అంటే మనం ఒక మెడికల్ డివైస్ తీసుకుంటే 20 సంవత్సరాల పాటు మనము మన ఫ్యామిలీ 100% సేఫ్ అండ్ హెల్తీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు తెలిసి అందరు నన్ను వింటున్నారా? నా ప్రశ్న అడుగుతాను. అందరు రెడీయా? అడగరా? రైట్. మనందరం ఏమనుకుంటామండి, నాకేమైనా పర్లే కానీ నా ఫ్యామిలీ మాత్రం బాగుంటుంది. అవునా కాదా? కానీ ఇక్కడ ఎవరైనా నా ఫ్యామిలీ ఏమైనా కానీ నేను మాత్రం బాగుండాలా అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే మన ఫ్యామిలీ 100% బాగుండాలి అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి? ఎస్. రైట్. అయితే నౌ విల్ సీ నెక్స్ట్. ఓవరాల్ గా దీని యొక్క సర్టిఫికేషన్స్ అండి. ఇది ఓవరాల్ గా ఈ యొక్క మెడికల్ డివైస్ ని 6500 మంది డాక్టర్స్ దీన్ని ఎండోర్స్ చేస్తున్నారు. లక్కీగా ఇక్కడ మనతో పాటు డాక్టర్ సుభాష్ గారు ఉన్నారు. ఆయన ఆర్థో సర్జన్, చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్. అండ్ నేను ఆయన ఒకసారి ఇన్వైట్ చేస్తాను. మనం కొంచెం గట్టి క్లాప్స్ ఆయన వెల్కమ్ చేస్తాము. నేను బై ప్రొఫెషన్ ఆర్థోపెడిక్ సర్జన్ అండి, డాక్టర్ని. 40 years నేను ఫీల్డ్లో ఉన్నాను. 10 years నేను అబ్రాడ్లో పనిచేశాను. 1994లో నేను 93లో మెషిన్ అబ్రాడ్లో చూసినాను. నేను మా హాస్పిటల్స్కి నేను ఒక కోఆర్డినేటర్. నాకంటే ఎక్కువ అక్కడ పేషెంట్స్, వార్ పేషెంట్స్ ఉండేది.
వాళ్ళకి వాడితే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి వండర్ఫుల్ రిజల్ట్స్. ఇండియాకి వచ్చిన తర్వాత 95లో 96లో 96 నుంచి 23 ఇయర్స్ ఈ పేషెంట్ గురించి వెయిట్ చేసినాను నేను. 23 ఇయర్స్ తర్వాత మన ఫిబ్రవరిలో వచ్చింది. మాకు ఇండియాకి వస్తుందని తెలిసి అక్టోబర్లోనే మేము ఈ ప్రకాష్ శాస్త్రి నాకు చెప్తే మలేషియా పోయి తెచ్చుకున్నాము. బిజినెస్ పరంగా కాదు, నా హెల్త్ పరంగా, నా ఫ్యామిలీ హెల్త్ పరంగా. అది ఇప్పుడు ప్రస్తుతానికి నా పేషెంట్స్ సోరియాసిస్ పేషెంట్ కానీ ఆర్థరైటిస్ పేషెంట్స్, ఒక 2 క్యాన్సర్ పేషెంట్స్, ఎక్కువ నేను ఎలాబరేట్ చేయదలుచుకోలేదు. వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. ఒక క్యాన్సర్ పేషెంట్ దగ్గర అడ్మిట్ అయితే అప్పుడు ఒక మిషన్ నాగోళ్ళు ఉండే, ఆ పేషెంట్ని చెప్పాను నేను 3 రోజులు నా దగ్గర అడ్మిట్ అయితే ఈ రకంగా పడుకొని అసలు రెస్పాన్స్ లేదు, కదలడం లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని ఎందుకు అడ్మిట్ చేశాడంటే డాక్టరు వినాయక చవితి నిమజ్జనం కదా, డాక్టర్స్ ఎవరు లేరు, మేము నా దగ్గర ఈవెన్ 5 ఫీల్డ్స్లో పెట్టుకోలేదు. నేను వాళ్ళ కొడుకు చెప్పాను, నాగోళ్ళలో ఒక వాటర్ దొరుకుతుంది, 2 బాటిల్ టప్పర్వేర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చేయండి. ఒక బాటిల్ అని చెప్పినాను, ఆయన 2 బాటిల్ తెచ్చుకున్నాడు. ఈవినింగ్ వాటర్ తాగించడం మొదలు పెడితే మార్నింగ్ నేను విజిట్స్ పోతే పేషెంట్ లేచి కూర్చున్నాడు. వెరీ హ్యాపీ. మళ్ళీ వాళ్ళ కొడుకు చెప్పా, మళ్ళీ ఇంకో బాటిల్ లే డాక్టర్ నేను తీసుకొచ్చినాను, డేబో కూడా చూసినాను. ఈవినింగ్ వరకు బాటిల్ ఇచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం మధ్య రౌండ్స్కి వస్తే ఆ పేషెంట్ ఐవీ స్టాండ్ చేతిలో పట్టుకొని ఆ సింక్ దగ్గర పోయి ఉంచున్నాను. క్యాన్సర్ స్వరపేటిక మాట్లాడలేడు. ఎందుకు తిరుగుతుంటే ఎవరు లేరు డాక్టర్, ఆ రకంగా విషయాలు నాకు చాలా సంతోషం. దాని తర్వాత 2-3 సోరియాసిస్ పేషెంట్స్, గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్, యాసిడిటీ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ పేషెంట్స్, ఈ రకం వండర్ఫుల్ రిజల్ట్స్ మా దగ్గర టెస్టిమోనియల్స్ ఉన్నాయి. స్పెషల్గా నాకు నీ జాయింట్ పెయిన్, షోల్డర్ జాయింట్ పెయిన్స్ ఉండే, అసలు 2 నెలలు వాడిన తర్వాత నాకు అసలు డిస్కంఫర్ట్ అనేది లేదండి. నా ఏజ్ 66 ఇయర్స్, డిస్కంఫర్ట్ లేదు. ప్రస్తుతానికి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నాకు, ఈ సమ్మర్ క్యాంప్ పెట్టింది యోగాసనాలని, ఆ ట్రైనింగ్కి వెళ్తే నాకు అసలు యోగాలు చేస్తున్నా నాకే వండేస్తున్నాను. అంటే యంగ్ ఏజ్లో చేసే పోస్చర్స్ అన్ని యోగాసనాలు చేయగలిగాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్. ఈ ఇన్స్ట్రుమెంట్ చూసిన తర్వాత నాదొకటి అభిప్రాయం అండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెప్తుంటూ, నేను బాగులేకున్నా పర్లేదు, నా ఫ్యామిలీ బాగుండాలి, కానీ నా కాన్సెప్ట్ అలాగే. తల్లిదండ్రులు సంతానానికి ఇచ్చే గిఫ్ట్ ఇది, పిల్లలు తల్లిదండ్రుల గురించి ఇచ్చే గిఫ్ట్ అండి. వైస్ వర్సా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ పవన్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక 2 minutes షేర్ చేస్తున్నారు. అండ్ డాక్టర్ పవన్ గారి గురించి ఒక అద్భుతమైన విషయం తెలియజేయాలంటే, ఒక రకంగా సౌత్ ఇండియాలో ఈ యొక్క మెడికల్ డివైస్ ని అందరికీ ఫస్ట్ తీసుకొచ్చి అందించడంలో చాలా పెద్ద హస్తం ఈయనదే ఉంది. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఈ మిషన్ తీసుకురావడానికి కారణం ప్రకాష్ శాస్త్రి. తన ద్వారానే నాకు తెలిసింది. అయినా కానీ ఫస్ట్ నా ఐడి తర్వాతనే ప్రకాష్ శాస్త్రి ఐడి. క్లినిక్లో వాటర్ యూజ్ చేస్తున్నాను. డైలీ కనీసం ఒక 20 to 30 బాటిల్స్ పోతాయి అనమాట స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఎంత వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయంటే ఈవెన్ నా మెడిసిన్స్ కూడా పనిచేయవు, అంత ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. 2.5 pH వాటర్. తర్వాత ఈ వాటర్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేటప్పుడు అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ ఎంత ఫాస్ట్గా పోతాయంటే, యూజువల్గా మనం రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ ఉంటాయి చూడండి, అవి 2 to 3 times ఫాస్ట్గా పనిచేస్తాయి అనమాట. అంటే మన బాడీలో డీటాక్సిఫికేషన్ ప్రాపర్గా అయింది అనుకోండి, సో మనం వాడే మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. అది రైట్. తర్వాత ఈ వాటర్ ఒక గిఫ్ట్ మనకి, యాక్చువల్గా ఒక నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఈ వాటర్ రెగ్యులర్గా ఎవరైతే తాగుతారో ఆ మాట కన్ఫర్మ్ చేస్తారు. అందుకని మీరు కంపల్సరీ వాటర్ తాగండి. ఎన్ని చెప్పినా కానీ ఏదో చెప్తారు అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ మీరు రెగ్యులర్గా ఒక
1 వీక్ అయినా చాలు, 1 వీక్ నుంచి 1 మంత్ వరకు ఈ వాటర్ తాగినట్టయితే మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు మనతో పాటు ఒక చక్కటి పెద్ద ఆధ్యాత్మికవేత్త మురళీమామ గారు ఉన్నారు. ఆయన టెంపుల్స్ కట్టించారు, చాలా మందికి టెంపుల్స్ లో కట్టించడంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. పిరమిడ్ మెడిటేషన్ లో చాలా మంది, అందరూ ఆల్మోస్ట్ అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన గుర్తుపడతారు. ఇప్పుడు ఆయన కూడా మనతో పాటు ఉన్నారు, ఆయన షేర్ చేసుకుని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మెగా మురళి అంటారు. నేను ఏజీ ఆఫీస్ రిటైర్డ్ 2000లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మికం అనేటువంటిది ఒక మనిషికి ఒక చక్కని ఆ యొక్క బ్యాక్ బోన్ లాంటిది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాలనే తపనతోనే నేను ఆఫీస్ నుండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటికి రావడం. తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 16లో నేను రామకృష్ణ మిషన్లో వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలని స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని, తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 27లో స్వామి రంగనాథానంద గారి దీక్ష తీసుకోవడం జరిగింది, నేను నా వైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఆ తర్వాత ఆ ప్రకారంగా జాబ్ చేస్తూ ఇది కాదు నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది అనే తపనతోని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే ఎక్కువ సమయం ఇవ్వాలి. ఒక డిపార్ట్మెంట్లో ఉన్నట్టయితే మనకు సమయం కేటాయించడం కష్టమన్న ఉద్దేశంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటకు రావడం జరిగింది. 16 సంవత్సరాలు అయింది బయటకు వచ్చేసి. ఆ ప్రకారంగా ఒకరోజు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ద్వారా ధ్యానం గురించి తెలుసుకొని మరి బ్రహ్మర్షి పత్రిజీని కలవడం, ఆయన దగ్గర ధ్యానం గురించి నేర్చుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను మొట్టమొదట 87లో షిరిడి విజిట్ చేయడం జరిగింది. షిరిడి విజిట్ చేసిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్నాక ఆ బాబాని నమ్ముకొని ఏ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నామో చక్కగా విజయవంతమైనాయి. ఆ తర్వాత ఒకరోజు బాబా నాకు ఒక యజ్ఞంలో పాల్గొని వస్తున్నప్పుడు నా కళలో కనిపించి ఒక మందిరం కట్టమని ఆ ప్రదేశం చూపించాడు, యాదగిరి గుట్టలో. సో అక్కడ సురేంద్రపురి ఆపోజిట్లో ఒక చక్కని ప్రదేశం తీసుకొని వెజిటేరియన్ విలేజ్, అంటే కులమతాలకు అతీతం ఎవరైనా పర్వాలేదు, కానీ అక్కడ ఆ యొక్క బాబాని దర్శించుకుంటూ ఆ సేవలు చేసుకుంటూ వెజిటేరియన్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక చిన్న ప్లాటింగ్ చేసి అలాట్మెంట్ చేయడం జరిగింది. అందరికీ మెయిల్ జరిగింది. దాదాపు తీసుకున్న వాళ్ళంతా ఒక 5-6 టైమ్స్ బెనిఫిట్ అయింది వాళ్ళకి. ఆ రోజుల్లో ₹1,00,000 ప్లాట్ ఇచ్చాం 4-5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 6-7 లక్షలు అయింది. సో అన్నీ కూడా లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ నేను కూడా తీసుకున్నాను. కారణం ఏంటంటే నవంబర్లో మా అమ్మాయి మ్యారేజ్ ఉండే, ఇన్విటేషన్ ఇవ్వడానికి మా మేనల్లుడు ఇంటికి వెళ్ళాను అనమాట. మర్చెంట్ నేవీ ఆఫీసర్ ఆయన. సో ఆయన అనేక దేశాలు, దాదాపు ఒక 40 ఏజ్లో ఒక 90 కంట్రీస్ తిరిగి వచ్చాడు. ఆయన ఈ ప్రోడక్ట్ను చూశాక మలేసియాలో ఇది చాలా బాగుంది, నేను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి ఇండియాకి వచ్చాక ప్రకాష్ గారు మరి డాక్టర్ పవన్ గారు వాళ్ళంతా కలిశాక సో ఆయన తీసుకోవడం జరిగింది. అయితే ఆయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఒక సజెషన్ చేశాడు. అయితే సజెషన్ ఏంటంటే ఈ యొక్క ప్రోడక్ట్ చాలా బాగుంది, నేను తీసుకున్నాను, మీరు కూడా తీసుకుంటే బాగుంటుంది. ప్రాబ్లం నాకేంటంటే సియాటిక్ ప్రాబ్లం. ఒక 9 సంవత్సరాల క్రితము బాగా బెడ్ పైన పడుకొని లేవలేని స్థితి అనమాట, బిఫోర్ 9 ఇయర్స్ ముందు. అయితే అలాంటి పరిస్థితి ఉండి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ వచ్చి, డాక్టర్ వేణుగోపాల్ చిక్కడపల్లిలో ఉంటాడు, ఆయన చక్కని ట్రీట్మెంట్ ఇచ్చాక ఒక 30-40 డేస్ లోపల నేను కోలుకొని చక్కగా కార్ డ్రైవింగ్ కూడా చేయడం జరిగింది ఆ ప్రకారంగా. అయితే ముఖ్యంగా ఏంటంటే నాకు పడుకున్నప్పుడు ఈ కాలంతా ఇలా లాగేసేది అనమాట నిద్రలో, అంటే నరాలు పట్టినట్టుగా చాలా బాధ కలిగేది. దీన్ని పర్మనెంట్గా లేకుండా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది పేషెంట్లను చూస్తూ ఉంటాం మా ఏజ్ వాళ్ళని. ఇప్పుడు నేను 60 ఇయర్స్, జనవరిలో షష్టి పూర్తి కూడా ఉంది, మీ అందరు రావచ్చు.
బాబా దగ్గర, యాదగిరిగుట్ట దగ్గరలోనే. అయితే ముఖ్యంగా ఏంటంటే పడుకున్నప్పుడు బాగా ప్రాబ్లం, అయ్యో ఏజ్ అవుతుంది కదా, ఏజ్ పెరుగుతుంది వయసు, సో ఎలా మరి ఎంతోమంది చూస్తూ ఉన్నాము, ఆ బాధ నేను భరించాను. ఎందుకంటే అటువంటి పరిస్థితి రాకూడదు భగవంతుడా, మరి దీనికి ఏదన్నా డాక్టర్స్ కాకుండా ఇంకా ఏదైనా హెల్ప్ దొరికితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత నేను అప్పుడు చెప్పాను నేను తీసుకుంటాను కానీ ఆఫ్టర్ మ్యారేజ్ వస్తాను అన్నా. డిసెంబర్లో ఇక్కడ వైస్రాయ్ హోటల్లో ఒక సెమినార్ డాక్టర్ సుభాష్ గారు మరియు మేనేజ్మెంట్ తరఫున ఒక సెమినార్ చేయడం, అక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో అక్కడ చూశాక రియల్గా ఈ ప్రోడక్ట్ ఎలాగైనా తీసుకోవాలనుకున్నాను, ప్రోడక్ట్ తీసుకున్నాను నేను. అయితే ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఏదైతే సియాటిక్ ప్రాబ్లం ఉన్నా దాదాపు 80% ప్రాబ్లం నాకు తగ్గిపోయింది. అంటే ఆ రోజు ఆ నరాలు పట్టడం ఇలాంటిది నాకు చాలా చాలా తగ్గిపోయింది ఒకటి. రెండోది ఏంటంటే నాకు ఇక్కడ బాగా పెయిన్ వచ్చేది ఇక్కడ. అంటే చాలామంది సో గ్యాస్ ప్రాబ్లం, యాసిడిక్ ప్రాబ్లం అని చెప్తూ ఉన్నారు. నేను సరేలే ఏదో మందులు మెడిసిన్ తీసుకుంటున్నాను అప్పుడప్పుడు, కానీ పెయిన్ తగ్గట్లేదు, చాలా ప్రాబ్లం అయ్యేది నాకు. అయితే డాక్టర్ మదన్ మోహన్, ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియాలో, ఆయన లండన్ రిటర్న్ కూడా, మదన్ మోహన్ మధుమోహన్. సో వారు ఒకటి స్కానింగ్ పెట్టుకున్నారు, 3D స్కానింగ్. 900 రూపాయలు ఇస్తే మొత్తం బాడీ చెకప్. మీరైనా అందరు వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి, పాంప్లెట్స్ కూడా తీసుకోవచ్చు, సుభాష్ గారి దగ్గర మన వీరి దగ్గర ఉన్నాయి. సో ఆయన దగ్గరికి అడ్వైజ్ చేశారు మన ప్రకాష్ గారు, మీరు వెళ్ళండి సార్. వెళ్తే నాకు చెకప్ చేశాడు. చెకప్ చేశాక సార్ మీకు 3-4 ప్రాబ్లం ఉన్నాయి అన్నాడు. ఒకటి ఐ ప్రాబ్లం అన్నాడు. ఐ నేను ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్నాను కాబట్టి ఆయనకు తెలియదు కదా, కానీ ఆయన చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కిడ్నీలో చిన్న డాట్ ఉంది సార్ అన్నాడు. అంటే లాస్ట్ ఇయర్ మాస్టర్ చెకప్ చేసినప్పుడు నేను మా వైఫ్ విజయ డయాగ్నోస్టిక్లో అక్కడ డాక్టర్ గారు చెప్పారు కిడ్నీలో ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది సార్ చిన్నగా అన్నాడు. సరే మరి దాన్ని ఏం ప్రాబ్లం ఉంది అంటే పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ చూద్దాం మళ్ళీ ఏదన్నా. అయితే అప్పుడు 9,000 రూపాయలు మనిషికి, 18,000 ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఈసారి 900 1800 నా పని అయిపోయింది. సో ఇక్కడ ఇంకోటి 3D, ఒక హాఫ్ అన్ అవర్లో మనకు మొత్తం కూడా మనం చూస్తూ ఉంటాం టీవీలో. సో మనకు శరీరంలో ఆర్గన్స్ ఏం ప్రాబ్లం ఉన్నా ఆయన చెప్పేస్తాడు అనమాట. దానికి సంబంధించిన హర్బల్ ప్రోడక్ట్స్ కూడా ఆయుర్వేదిక్ అలాంటివి కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన మొత్తం చెకప్ చేసి సార్ మీ కిడ్నీలో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు అంతకుముందు చెప్పిన డాక్టర్ది నాకు కొంచెం కన్ఫర్మ్, అయ్యో ఇంకా ఏదో ఇన్నర్లో ఉంది, లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా పోగొట్టాలి అనేటువంటిది కూడా ఒకటి బ్రెయిన్లో ఉండే నాకు. సో ఆ తర్వాత ఇక్కడ ప్రాబ్లం కూడా ఏందో తెలియదు, డాక్టర్స్ కూడా చెప్పలేదు నాకు. కానీ అక్కడ చూసిన తర్వాత పెద్ద పేగు ప్రాబ్లం ఉంది సార్ అన్నాడు. ఇక్కడ అంటే మనిషి ఏజ్ పెరుగుతున్న కొద్దిగా ఒక్కొక్క శరీరంలో ఉన్న అవయవాలన్నీ బలహీన పడిపోయి కొన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. కానీ దీన్ని నివారించుకునేటువంటి అవకాశం ఎక్కడ ఉంది అని వెతకడం, ఆ విధమైనటువంటి వెతకడంలో అన్వేషించడంలో నాకు ఈ ప్రోడక్ట్ కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే నీళ్ళైతే రోజు తాగుతాం, ఇంకా వేరేది ఏదన్నా చేయమన్నా కానీ మనం తీసుకుంటాం లేదు తెలియదు. డైలీ వాటర్ అయితే మనం తాగుతుంటాం, ఒకటి నేను అనుకున్నాను. రెండోది అప్పుడు వాళ్ళు ఇది మలేషియాలో ఉంది, హైదరాబాద్ ఇక్కడ ఇండియా లోపల ఆఫీస్ ఉందంటే లేదు, మలేషియా వెళ్ళి నేను తెచ్చుకోలేను బాబు అంటే మా మేనల్లుడు అన్నాడు, మామయ్య నేను తీసుకొచ్చిస్తాను ప్రాబ్లం ఏం లేదు, మీరు దాని డబ్బులు కట్టేస్తే చాలు అని. సో అప్పుడు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ 2 lakhs ప్లస్ అమౌంట్ నేను ఆయనకి ఇచ్చాను. ఆ మెషిన్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. వాటర్ తాగిన తర్వాత ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ ఏవైతుంది, ఈ ప్రాబ్లం అయితే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, యాసిడిక్ ప్రాబ్లం 100% తగ్గిపోయింది ఇక్కడ. సో ఇన్నర్లో ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా తగ్గిపోతుందన్న విశ్వాసం, నమ్మకం నాకు కలిగేది. అయ్యో ఈ వాటర్ మూలంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మెల్లమెల్లగా తగ్గిపోతాయిలే, కొంచెం ఎనర్జీ వస్తుంది. ఏం లేదు, ఏజ్ పెరుగుతా కొద్దీ డిపెండ్ కావద్దు, ఇండిపెండెంట్గా ఉండాలనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. ఎవరైనా కానీ అంతే. కాబట్టి ఫ్యూచర్లో ఉంటే 20 సంవత్సరాలు అంటే అప్పటికి నేను 80 years చాలు నాకు, నేను అనుకుంటాను. ఎందుకంటే కొంత జ్ఞానం నేను నేర్చుకున్నాను, ఆధ్యాత్మికమైనటువంటిది. అక్కడ బాబా చరణాల దగ్గర ఉండేసి
కొంత ఆ జ్ఞానాన్ని ఎంతో మందికి పంచాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. నేను ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చాలా చోట్ల మెడిటేషన్ చెప్పాను. నేపాల్ కూడా వెళ్ళాను, టిబెట్ వెళ్ళాను, మానస్ సరోవర్ వెళ్ళొచ్చాను, శ్రీలంక వెళ్ళాను. చాలా చోట్ల దాదాపు ఒక 10 లక్షల మందికి ధ్యానం నేర్పించాను నేను ఉచితంగానే, నా డబ్బులతో. మీరు ఎవరైనా కార్యక్రమం అరేంజ్ చేసినా నేను వచ్చి మీకు మెడిటేషన్ క్లాస్ తీసుకుంటాను ఫ్రీగానే. మీరు అరేంజ్ చేయొచ్చు, మీ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే మీ బస్తీలో, మీ వీధిలో, టెంపుల్స్లో ఎక్కడైనా కానీ. సో కాబట్టి యాదగిరిగుట్టలో కూడా గురువారం ఒక బాబా టెంపుల్ కట్టాను నేను. బాబా సందేశం మేరకు గురువారం అన్నదానం ఉంటుంది అక్కడ. మంత్లీ వన్స్ సత్సంగం కూడా ఉంటుంది, ఎవరైనా కూడా రావచ్చు, అందరూ ఆహ్వానితులే. సో ఆ ప్రకారంగా కాబట్టి ప్రోడక్ట్ ముఖ్యంగా నేను తీసుకోవడానికి ముఖ్యంగా నాకు మేలు జరిగింది. ఇంకొకటి అందరికీ మేలు జరగాలి అనేటువంటి సేవా దృక్పథంతో ప్రోడక్ట్ తీసుకున్నాను. సేవ, డబ్బులు ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారో నాకు తెలియదు, కానీ నేను కొంచెం కష్టపడాను. ఎందుకంటే ఏదైనా సీరియస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. డబ్బులు చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. కాబట్టి కొంతమంది వరకైనా ఈ మెసేజ్ పంపి కొంతమందికి హెల్ప్ జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో నేను ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది, వాడడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మా ఇంట్లో ఈరోజు అందరూ వాడుతున్నాము, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఈ ప్రెజెంటేషన్ క్లోజ్ చేసే ముందు మనతో పాటు చంద్రబోస్ గారు ఉన్నారు. ఆర్వో సిస్టమ్స్ చాలా అద్భుతంగా, చాలా షార్ట్ టర్మ్ లో చాలా అధికంగా ప్రమోట్ చేస్తున్న వ్యక్తి. ఆయనకి నేను ఒకసారి ప్రెజెంటేషన్ చూపించాను. ఆయన చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి ఆ రోజు నుంచి ఆయన ఆర్వో సిస్టమ్ కంటే దీన్ని అధికంగా ప్రమోట్ చేయడం జరగడం మొదలైంది. చంద్రబోస్ గారు మీరు కూడా less than 1 minute. ఈ రోజుకి కూడా రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ అనేది ది బెస్ట్ ప్యూరిఫికేషన్ మెథడ్ ఇన్ ద వరల్డ్ అండి. దాన్ని ప్యూరిఫికేషన్ సిస్టంలో దాన్ని మించిన టెక్నాలజీ ఇంకా రాలేదు, అది మాత్రం మనం ఒప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్యూర్ వాటరా హెల్దీ వాటరా? ఎవరికి ప్యూర్ వాటర్ కావాలి? అందరికీ ప్యూర్ వాటర్ కావాలి. బట్ ప్యూర్ వాటర్తో పాటు హెల్దీ వాటర్ కూడా అయితే చాలా బాగుంటుంది. సో నాకు ఫస్ట్ అది అర్థమైందనమాట ప్రకాష్ గారు డెమో చూపించినప్పుడు. ఎందుకంటే నేనేం చేశానంటే, సార్ నేను ఆరో డీలర్నండి, నేను ప్యూర్ వాటర్ తాగుతున్నాను అన్న. సార్ మీరు తాగుతున్నది కరెక్టే సార్, నేను కూడా ప్యూర్ వాటర్ తాగుతున్నాను, బట్ దానికన్నా మంచి వాటర్ వస్తే మీరు అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా అన్నారు. ఛాలెంజ్ అన్న. ఎందుకంటే ఆర్ఓ టెక్నాలజీ ఎవరు డెవలప్ చేశారు? నాసా డెవలప్ చేసింది. వాళ్ళైతే చిన్నపిల్లలు కాదు, ఏదో చిన్న ఆర్గనైజేషన్ కూడా కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్యూర్ వాటర్కి హెల్దీ వాటర్కి ఉన్న తేడా మనం తెలుసుకోగలిగాం ఈరోజు. నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను అప్పుడు ఇమీడియట్గా అడాప్ట్ చేసుకున్నాను. కానీ కొంతమందికి ఏంటంటే టెక్నాలజీ పరంగా లేకపోతే ఆ సబ్జెక్ట్ తెలియక నేను నా సొంత రీసెర్చ్ చేసుకోవాలి అనే భావన ఉంటుంది. ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయండి. మేబీ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ చూడండి. ఓకే, అసలు nobelprize.org వెబ్సైట్ చూడండి. సైంటిస్టులు ఏం చెప్తున్నారు ఏంటి ఇవన్నీ మనకు తెలుస్తాయి, రైట్? సో రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ వాటర్ మనం అందరూ తాగుతున్నాం. నేను కూడా జనవరికి ముందు ఆర్ఓ వాటర్ తాగేవాడిని. నో ఐఎమ్ డ్రింకింగ్ కెంగన్ వాటర్. ఒక చిన్న హాఫ్ మినిట్లో సబ్జెక్ట్ చెప్తాను. యాక్చువల్గా రివర్స్ ఆస్మోసిస్ వాటర్ గురించి మన అందరికి తెలుసు. అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకుంటాము, దాని టీడీఎస్ మేబీ 400 to 1200, జేమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా అట్లాంటి వాటిలో అయితే 2000-2500 కూడా ఉంటుంది, రైట్? దాన్ని ఒక మెంబ్రెయిన్ అంటే ఒక బూస్టర్ పంప్ ద్వారా హై ప్రెషర్లో మెంబ్రెయిన్లోకి పంపించినప్పుడు 0.0001 మైక్రాన్ లెవెల్లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అంటే ఒక వెంట్రుకని నిలువుగా 1000 భాగాలు చేస్తే, అడ్డంగా కాదు, ఒక వెంట్రుకని నిలువుగా 1000 భాగాలు చేస్తే ఎంత సన్నగా ఉంటుందో అంత సన్న పోర్స్ ఉంటాయి ఆర్ఓ మెంబ్రెయిన్లో, రివర్స్ ఆస్మోసిస్ మెంబ్రెయిన్లో. ఓకే, సో దాని ద్వారా ఎప్పుడైతే హై ప్రెషర్లో వాటర్ వెళ్తుందో ఆ వాటర్ సెపరేట్ అవుతుంది అనమాట. 0.0001 మైక్రాన్ లెవెల్లో ఉన్న వాటర్ మనకి గుడ్ వాటర్గా పైనుంచి మన స్టోరేజ్ ట్యాంక్లో పడుతుంది. మిగతా వాటర్ అంతా వైట్ కలర్లో వెళ్తూ ఉంటుంది కదా, మనందరం గమనించే ఉంటాం ఇంట్లో, రైట్? ఎక్కడైతే వెళ్తూ ఉంటుందో ఆ సింక్ దగ్గర ఒక చారలాగా కూడా ఏర్పడుతుంది. అంటే అందులో 2 రకాల పదార్థాలు ఎలిమినేట్ అవుతున్నాయండి. ఒకటి కంటామినేషన్, మరి రెండవది మినరల్స్. మెంబ్రెయిన్కి బ్రెయిన్ ఉందండి? ఉండదు. ఎందుకంటే అది ఉపయోగపడే మినరలా లేకపోతే లెడ్డా ఆర్సినికా అనేది ఇట్ కెనాట్ డిఫరెన్షియేట్. ఓకే, అందుకని రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీని అదర్ కంట్రీస్లో వాడేదానికి ఇండియాలో వాడేదానికి చాలా తేడా ఉంది. మనందరం మహాభారతం యుద్ధంలో అశ్వత్థామ హతః కుంజరః
అని అందరం చాలా బాగా గుర్తుంది. అలాగే రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీలో 2 స్టేజ్లు ఉంటాయి. ఒకటి ప్యూరిఫికేషన్, రెండోది రీమినరలైజేషన్. మీరు WHO వెబ్సైట్లోకి వెళ్ళండి, కన్జ్యూమింగ్ రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ వాటర్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ ఈజ్ డేంజరస్ అని ఉంటుంది. ఇవన్నీ నేను నా సబ్జెక్ట్ కాబట్టి నేను రీసెర్చ్ చేసుకున్నాను. మనందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి అంత ఓపెన్ ఇన్ఫర్మేషనే. మీరు చూడండి, యూ డూ యువర్ రీసెర్చ్. ఒక 4 రోజులు 1 వీక్ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ 2016లో అయినా ఈ ప్రోడక్ట్ మన ఇండియాకి వచ్చిందని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. 1974లో వాళ్ళు తయారు చేశారు, 1994లో డొమెస్టిక్ మోడల్స్ తయారు చేశారు. కనీసం ఒక 2050లో వచ్చిందనుకోండి, నేను ఉంటానో ఉండను? రైట్? ఈ రోజుల్లో పొల్యూషన్ మనం ఎంత పెంచేస్తున్నామండి. ఏసీ లేదే అసలు మనం బతకలేకపోతున్నాం. టెంపరేచర్ ఎంత పెరిగిపోతుంది. మామూలుగా బయటకు వెళ్తే ఎండాకాలంలో ఇట్ ఈస్ నియరింగ్ 45 to 50 degrees. వీ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మనకి ఒక మొక్క నాటడానికి కూడా టైం లేదు. మరి పొల్యూషన్ ఎలా ఫిల్టర్ అవుతుంది? సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకు తినడానికి కూడా టైం దొరకట్లేదే. ఒక జనరల్గా ఒక ఎంప్లాయ్మెంట్ అయితే, బాబు నువ్వు ఈ పర్టికులర్ టైంలో తిను అంటారు. ఆ టైంలో పని ఉన్నా పని లేకపోయినా ఆ టైంలోనే తినాలి. ఎంత టైం మనం కన్జ్యూమ్ చేస్తాం, అసలు మనకు వచ్చే ఫుడ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ చాలా నేను స్టడీ చేశాను. స్టడీ చేస్తే నాకు అనిపించింది, ప్రతి మనిషి మంచినీళ్ళు అయితే తాగలరు. ఆ మంచినీళ్ళలో 3 ప్రాపర్టీస్ ఉంటే ఖచ్చితంగా హెల్దీ వాటర్. కాబట్టి మన టెంగన్ వాటర్లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, మనం పుట్టినప్పుడు ఏదైతే ఆల్కలైన్ నేచర్తో మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ ఆల్కలైన్ నేచర్లోకి మనం తీసుకెళ్తాం. రెండోది యాంటీ ఆక్సిడెంట్స్. మనం ఈ పొల్యూషన్లో ఉన్నాము, ఈ పొల్యూషన్లో మనం బయటికి వెళ్ళంగానే కార్బన్ మోనాక్సైడ్, వాట్ ఎవర్ ఏమేమో గ్యాసెస్ అన్ని మనం పీలుస్తున్నాం. మన ఊపిరితిత్తులు ఎంతకని ఫిల్టర్ చేస్తాయి, రైట్? ఇవన్నీ నేను సబ్జెక్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, లేదు బాస్, ఫర్ మై ఫ్యామిలీ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్. బయట ఎవరికైనా అమ్మేది పక్కన పెట్టేసి నా ఫ్యామిలీకి కావాలని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ నేను డెడికేటెడ్గా, హోల్ హార్టెడ్గా ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాను. నేను వాటర్ కూడా చాలా మందికి ఫ్రీగా ఇస్తున్నాను. ఎవరైనా కావాలంటే ఆనంద్ బాబులో మా ఆఫీస్ ఉంది, లేదంటే ఈసీఎల్ ఆఫీస్ ఉంది, ఎవరైనా వచ్చి వాటర్ ఫ్రీగా తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ వెరీ మచ్.